మాస్టర్ సివి గారి యొక్క ఈ జన్మదినోత్సవ సందర్భంగా మనకి మాస్టర్ ఈకే గారు ప్రసాదించినటువంటి ఈ మాస్టర్ సివివి అనేటువంటి ఈ గ్రంథంలోని కొన్ని అంశాలని మనం మేకాళ్ళే నడుపుని చెప్పుకున్నాం. ఇవాళ మరికొన్ని ఈ సాయంకాలం సత్సంగాలు మనం చెప్పుకుంటాం. యోగము ఆధ్యాత్మిక పరిణామము అని మాస్టర్ గారు దీంట్లో ఒక అధ్యాయం ఇచ్చారు. యోగం అంటే మాస్టర్ గారు ఈ సివివి గారు ప్రసాదించినటువంటిది, అంటే ఆయన ద్వారా మనకి ఫోకస్ చేయబడినటువంటిది. అంటే ఎలా అయితే సూర్యుడు ద్వారా అంతకంటే పైన ఉన్నటువంటి దాంట్లో సూర్యుడి ద్వారా అలాగే మనకి సూర్యుడి యొక్క వెలుగు అందుతుందో, మన దాకా ఎలా వస్తుందో, అలాగే సివివి గారి ద్వారా ఆ కాస్మిక్ ఫినామినా అనేటువంటిది, అంటే ఆ పైన కక్షల్లో ఊర్ధ్వ కక్షల్లో చేసేటువంటిది, అది మన కిందకి ఆయన ద్వారా ఆ ఎనర్జీ అనేటువంటిది ప్రసారమై అది మనకి రెండు అంశాలుగా, ఒకటి ప్రాణా ట్రీట్ అన్నారు మాస్టర్ గారు దాన్ని. అంటే మనలోకి, అంటే మనలో కూడా ఆకాశం ఉంటుంది, మనం చెప్పుకున్నట్టుగా చుట్టూ ఆకాశం ఉంది. ఆకాశం అంతా నిండి ఉన్నటువంటి దాన్ని మాస్టర్ సివి గారు ప్లెంటీ ప్రాణ అని చెప్పి ఆ పదంతో చెప్పారు. ప్లెంటీ ప్రాణ అంటే ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి అనేటువంటిది మనకి ఈ పరమాత్మ నుంచి వచ్చేటువంటిది. అది మన సౌర కుటుంబంలోకి మన సూర్యుడి ద్వారా ప్రసరిస్తూ వస్తుంది. ఆ ప్రాణశక్తి యొక్క ప్రసారం అది ఎండ్లెస్, అది అయిపోవడం అంటూ ఉండదు. నిరంతరం ప్రాణశక్తి ప్రసారం జరుగుతుంటుంది. దానివల్లనే ఈ సౌర కుటుంబంలో ఉన్నటువంటి అన్ని గ్రహాలు, అలాగే మన భూగ్రహం, అలాగే అన్ని గ్రహాల్లో ఉన్నటువంటి జీవులు, ఈ మొత్తం అంతా కూడా నడిపింపబడుతూ ఉంటుంది. ఇది అది మనకి ఆ ప్లెంటీ ప్రాణ అనేటువంటి దాన్ని మన భౌతికమైనటువంటి శరీరంలోకి దాకా కూడా, అంటే మన ప్రాణశక్తి అనేటువంటి ప్రసారం అయితే భౌతికమైన శరీరాన్ని ఇందులో ఉన్నటువంటి అన్ని కక్షలు, ఇందులో ఉన్నటువంటి అన్ని లేయర్స్కి సప్లై అయ్యి పనిచేస్తుంది. అయితే ఈ జరిగేటువంటి దాంట్లో ఎప్పటికప్పుడు దాన్ని మనం అవరోధం లేకుండా క్లియర్ చేసుకోవడం అంటే మన సాధన. అంటే అవరోధం ఎందుకు ఏర్పడుతుంది అంటే మాలిన్యం ఉన్నటువంటివి మన డిఫరెంట్ లేయర్స్లో ఎలాగే మన శరీరంలో టాక్సిక్ సబ్స్టెన్సెస్ తయారవుతాయి భౌతికంగా, అలాగే ప్రాణ శరీరంలో కూడా అవరోధాలు అనేటువంటి వస్తాయి. ఈ
ఈ అవరోధాలు అనేటువంటివి ఎప్పటికప్పుడు క్లియర్ అవుతూ ఉండడం జరగాలి. ప్రాణ దాన్ని ఆ ప్రాసెస్ని ప్రాణ ట్రీట్ అన్నారు మాస్టర్ గారు. అంటే మనకి దాని యొక్క అనుభవం అంటే ఎక్కడైతే అవరోధం కలుగుతుందో ఆ అవరోధం యొక్క అనుభవం అనేటువంటిది మనకి వ్యాధి రూపంలో బాధ రూపంలో మనకు కలుగుతుంది. అందుకని దాన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయాలి అంటే మన చుట్టూ ఉన్నటువంటి ఆకాశం నుంచి మనలోకి ప్రసారం అవుతున్నటువంటి ప్రాణశక్తి, ఈ ప్రాణశక్తి అనేటువంటిది ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ లాంటిది. మనలో ఈ కేంద్రాలు అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఎనర్జీ సెంటర్స్ అనేటువంటివి అవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఎనర్జైజ్ అవుతుంటాయి. ఆ చుట్టూ ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి ప్రాణశక్తి మనలో ఉన్నటువంటి విశుద్ధి అనేటువంటి కేంద్రం ఉంది. దాన్ని థ్రోట్ సెంటర్ అంటారు. ఎక్కడి నుంచి మనం వాక్కు ఉచ్చరిస్తున్నాము దానికి సంబంధించినటువంటిది ఆ శబ్దం దాని ద్వారా మనలో ప్రవేశిస్తుంది. ప్రాణ ఎంటర్స్ అంటారు అన్నమాట. అంటే మనకు ప్రాణం అనేటువంటిది అది అలా వచ్చి అక్కడ నిలిచి ఉంటుంది అనుకుంటాం. నిలిచి ఉండదు, అది సర్క్యూట్గా ఎప్పుడుగా కంటిన్యూస్గా పనిచేస్తుంది. ఈ ఎలక్ట్రిసిటీ ఎలా ఉన్నది, ఈ ఎలక్ట్రిసిటీ అనేటువంటిది ఒక ఎనర్జీ, ఒక పవర్. అంటే పవర్గా ఉన్నటువంటిది రిలీజ్ అయినప్పుడు ఎనర్జీగా రిలీజ్ అవుతుంది. అది పవర్గా ఉన్నప్పుడు సబ్జెక్టివ్ అంటే అవ్యక్తంగా ఉంటుంది, శక్తిగా అది ఎనర్జీగా రిలీజ్ అవుతుంది. అది సర్క్యూట్, ఎలక్ట్రిక్ సర్క్యూట్ లాగా కంటిన్యూస్గా సర్క్యూట్ అనేటువంటిది పనిచేస్తుంటేనే ఆ పవర్, ఆ ఎనర్జీ మనకు పనిచేస్తుంది. మీకు తెప్పించిన అనేది సౌండ్ ఇస్తుంది. అది ఆ సర్క్యూట్ కంటిన్యూ అవుతున్నంతసేపు అంటే మనలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. ఆ విద్యుత్ చక్రం ద్వారా మనలో ప్రవేశించి లోపలన్నిటికీ సర్క్యూట్ ఎనర్జీ సప్లై చేసి మళ్ళీ బయటికి అక్కడి నుంచి బయటకు వెళుతుంటుంది. ఇది కంటిన్యూస్ జరుగుతుంటుంది చుట్టూ ఉన్నటువంటి ఆకాశం. దీనికి మాస్టర్ గారు ఏం చెప్పారంటే ఆకాశం అంతా కూడా పరబ్రహ్మం యొక్క స్వరూపం. ఆకాశం మనం ఏదైతే అంటున్నామో అది పరబ్రహ్మకు శరీరం వంటిది అంత వేదంగా చెప్పినట్టు. ఆకాశ శరీరం బ్రహ్మ అని వేదంగా చెప్పబడింది. మనకు ఎలా అయితే శరీరం ఉందో అలాగా బ్రహ్మ అనేటువంటి ఆయనకి, సృష్టికర్త అయినటువంటి ఆయనకి ఆయన శరీరం ఏమిటంటే ఆకాశం, అదే ఆయన శరీరం. అందువలన ఈ మన లోపల ఉన్నటువంటిది బయట ఉన్నటువంటిది కూడా అదే. ఇది లోపల ఉన్నటువంటిది ఆకాశం, అది లోపల దాకా వెళ్ళి లోపల మనం హృదయం అనేటువంటి దాని లోపలగా ఆకాశంగా మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బయటికి వెళ్తాం కాంటాక్ట్. ఈ హృదయంలో ఉన్నటువంటి ఆకాశాన్ని దహరాకాశం అని చెప్తారు మనకు. మాస్టర్ గారు మనకి తైత్రీయోపనిషత్తులో దహర విద్య అనే దాని గురించి వివరణ చేశారు. ఈ దహరాకాశం మన హృదయం అనేటువంటి దాంట్లో లోపల ఉంటుంది. అదే మనకి బయట చుట్టూ ఏముందో అదే హృదయంలో కూడా ఉంటుంది. మన హృదయంలో లోపల సెంటర్లో ఏముంటుందంటే ఆకాశం ఉంటుంది. అది మనం ధ్యానం చేస్తూ ఉండడం వల్ల మనకి
ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఆ హృదయంలో ఉన్నటువంటి కేంద్రం, అక్కడ ఉన్నటువంటి ఆకాశం, ఆ లోపల ఉన్నటువంటి పరమాత్మ యొక్క సీట్ లాంటిది అనమాట. అంటే మనలో ఈశ్వరుడు అనేటువంటి వాడు, పరమాత్మ అనేటువంటి వాడు హృదయం లోపల ఉండి అక్కడి నుంచి మనం నడిపిస్తూ ఉంటాడు అని భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఆ ఈశ్వరుడు అనేటువంటి అందరిలోనూ కూడా ప్రజ్ఞా కేంద్రంలో లోపల ఉంటాడు. ఈ చుట్టూ ఉన్నటువంటిది ఆయనే, ఈ లోపల ఉన్నటువంటిది కూడా ఆయనే, అందరిలోనూ కూడా. అందువల్ల ఈ భౌతిక శరీరం అనేటువంటి దానికి, ఈ ప్రాణమయమైనటువంటి శరీరం ఏదైతే ఉందో దాని యొక్క ఘనీభవించిన రూపమే భౌతిక శరీరం అని మనకు తెలుస్తుంది. ఎలా అయితే నీరు గడ్డగడితే మనసు గడ్డ అవుతుందో అలాగే ప్రాణ శరీరం అనేటువంటిది ఘనీభవిస్తే భౌతిక శరీరం ఏర్పడుతుంది. ఇది యోగం అనేటువంటిది. అయితే ఈ ప్రాసెస్ అంతా ఏం జరుగుతుంది మనకి అంటే దీనికి ఆధ్యాత్మిక పరిణామం అనేటువంటిది ఎంత జరిగేటువంటి దాన్ని ఈ పరబ్రహ్మ యొక్క ఇదే మనం పనిచేస్తున్న బ్రహ్మం, దానికి అంశం మనలో పనిచేసేటువంటిది, దాని ఆత్మ అంటారు. ఆత్మ అంటే ఆత్మ అనే పదానికి అర్థం నేను అని అర్థం. మన ఆత్మ అంటే ఆత్మను వేరే ఎక్కడో ఉన్నటువంటి దాన్ని వెతుకుతాం. ఆత్మ అంటే నేను అని అర్థం. ఈ నేను అనేటువంటిది ఎక్కడి నుంచి అంటే లోపల ఎక్కడైతే ఆ పరమాత్మ ఉన్నాడని చెప్పారు అక్కడి నుంచి నేను అనేటువంటిది అక్కడే ఉంటుంది నేను అనేది. అందుకని దాన్నే ఆత్మ అంటారు. అదే అందరిలోనూ ఉంది కాబట్టి దాని పరబ్రహ్మ ఉంటుంది. అందరిలో ఉన్నటువంటిది అందరిలోనూ హృదయం అనేటువంటి కేంద్రంలో ఉండేది ఒకటే. ఆయనే పరమాత్మ లేక నారాయణుడు అంటారు, ఆయన ఈశ్వరుడు అంటారు. ఈ మిగతా చుట్టూ ఏర్పడినటువంటిదంతా కూడా దీనికి అందుకనే యోగంలో నేను నాది అని ఆ రెండుగా ఇచ్చారు. నేను అనేటువంటిది మనలో ఉన్నటువంటి పరమాత్మ, దాని చుట్టూ నాది అనేటువంటిది అంతా కూడా అల్లుకున్నట్టుగా ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక పరిణామం అనేటువంటిది సృష్టి పరిణామంలో అత్యున్నతమైనటువంటి అవకాశం నరజన్మం అన్నారు. మనకి మానవ జన్మ అంటే హ్యూమన్ బర్త్. మనకి ఎన్నో జీవరాశులు ఉన్నాయి. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. 84 లక్షల అంటే టైప్స్ అనమాట. 84 లక్షలు అంటే సంఖ్య ఒక అన్నీ కలిపి 84 లక్షలు ఉన్నాయని కాదు, అన్ని రకాలైనటువంటివి కలిపి 84 లక్షల రకాలు ఉన్నాయి జీవరాశులు. అందులో మనం మొక్కలు నీటిలో 84 లక్షలు. అయితే ఈ జీవరాశుల్లో గ్రేడ్స్ లా ఉంటుంది అన్నమాట. అందుకని దోమ దగ్గర నుంచి పరబ్రహ్మ దాకా, అయితే శివ దగ్గర నుంచి పరబ్రహ్మ దాకా అని, బ్రహ్మ దగ్గర నుంచి శివ దాకా అని చెప్తుంటారు. ఆ బ్రహ్మ పిపీలిక ఉంటారు. అంటే బ్రహ్మ దగ్గర నుంచి శివ దాకా అని. బ్రహ్మ కూడా జీవుడే, మన సృష్టికర్త అయినట్టు ఆయన కూడా సృష్టింపడినటువంటి వాడు ఆ పరబ్రహ్మ నుంచి. ఆ సృష్టిలో బ్రహ్మ ద్వారా మళ్ళీ సృష్టి అంతా వచ్చి ఈ జీవరాశులన్నీ వచ్చాయి. అందులో మానవ శరీరం మానవుడు అనేటువంటి వాడు ఒకడు, నరజన్మ ఉంటాడు. మానవుడు అంటే కేవలం హ్యూమన్ బీయింగ్ అనేటువంటి ఇది ఒకటే కాదు. మానవుడు అంటే మనస్సు అనేటువంటి పనిచేస్తున్నటువంటి జీవులు అందరూ మానవులు ఉంటారు. అంటే దోమ జీవ అన్నీ కూడా వాటికన్నా అన్నింటిలో మనస్సు ఉంటుంది. మొక్కలు వృక్షాలు వాటిలో మనస్సు ఉంటుంది, ఖనిజాల్లో మనస్సు ఉంటుంది. అయితే దీన్ని నరజన్మ అంటారు. అందుకని మనకు పూర్తిగా క్లియర్గా తెలియాలి. మనం మామూలుగా వాడేస్తుంటాం మానవ జన్మ అంటే, మానవుడు అంటే మనం హ్యూమన్ బీయింగ్ అనుకుంటే, హ్యూమన్ అనేటువంటి నరజన్మ అంటారు. ఎందుకంటే సృష్టి పరిణామంలో అత్యున్నతమైన అవకాశం నరజన్మ అంటారు. అంటే మంచి ఆపర్చునిటీ అర్థం అవకాశం అంటే.
భౌతిక పరిణామమున మానవ శరీర నిర్మాణం పరిపూర్ణతకు దగ్గర పడిన స్థితి. అంటే మన శరీరం యొక్క నిర్మాణం ఉంటే ఇది సృష్టి యొక్క నిర్మాణానికి దీనికి చాలా దగ్గర అయినటువంటి సంబంధం. అట్లే జీవ పరిణామంలో మానవ స్థితి ఉత్తమ పరిణామం. జీవ పరిణామం అనేటువంటిది ఎవల్యూషన్ అని ఇంగ్లీష్లో మనం చెప్తారు. పరిణామం దానికి ఎగ్జాంపుల్గా ఏమొస్తారంటే ఒక ఏకకణంతో ఉన్నటువంటి జీవి దగ్గర నుంచి మానవుడి దాకా అంటారు. అది కొంత భాగమే మాత్రమే అని చెప్పారు. ఆ జీవ పరిణామం అనేటువంటి దాంట్లో మానవ స్థితి రావడం అనేటువంటిది హయ్యెస్ట్ గ్రేడ్ అన్నమాట. ఇంతవరకు ఈ భూమిపై జరిగిన దేహ పరిణామంలోని సర్వ జీవరాశుల స్థితులను మానవ దేహ నిర్మాణమున సంస్కారంగా నిలిచి ఉన్నవి. మానవ శరీరం మనకుంది, నరజన్మ. ఇందులో అన్ని జీవరాశులు యొక్క సంస్కారం కలిసి ఇందులో ఎందుకంటే ఆ స్టేజెస్ అన్నీ దాటి వచ్చిన తర్వాత ఈ నరజన్మ అనేటువంటిది వచ్చింది. కాబట్టి ఇంతవరకు ఈ భూమిపై గల ప్రస్తుత జీవ సృష్టిలో అనేక మానవ జాతులు అలలుగా వ్యక్తమవుతున్నది. ఈ మానవులుగా వచ్చిన తర్వాత జాతులుగా ఎప్పటికప్పుడు పనిచేస్తూ ఉంటాయి. ఇవి ఎప్పుడు భూమి మీద 7 జాతులు, ఆ 7 జాతులకి 7 ఉపజాతులు అనేటువంటి పనిచేస్తూ ఉంటాయని మనకి భాగవతంలోనూ ఇచ్చారు. దాన్నే మనకి మేడం బ్లెవడ్స్కీ గారు ఆమె బ్రహ్మ విద్య అనేటువంటి దాన్ని ఇంగ్లీష్లో మొట్టమొదటిగా ఇచ్చినటువంటి ఆవిడ ద్వారా పరమగురు అనేటువంటి వాడు ఇచ్చిన బ్రహ్మ విద్యలో ఈ విషయాలన్నీ కూడా ఇచ్చారు. అలాగా ఒక్కొక్క జాతి కొన్ని వేల సంవత్సరాల కాలం ప్రత్యేక లక్షణాలతో కొన్ని ఆధ్యాత్మిక ధర్మంతో ప్రవర్తిస్తుంది. అది ఆధ్యాత్మికం అంటే అసలు ఏమిటండి? ఆధ్యాత్మికం అని పదం వాడుతూ ఉంటారు. ఆధ్యాత్మికం అంటే ఏమిటి? ఇంకా మనం చెప్పుకున్న ఆత్మ అంటే నేను అని. ఆ నేను అనే ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఆ ఎక్స్పీరియన్స్లోకి జీవించగలగడం అనేటువంటిది, దాని ఎందుకు పనిచేస్తూ ఉండడం అనేటువంటిది, అది పరిణామంలో మనం పొందవలసినటువంటిది. అది ప్రతి జాతికి కూడా ఆ పరిణామంలో ఆధ్యాత్మికమైన ధర్మాంతో ఆ జాతులని ప్రవర్తిస్తుంటాయి. అయితే ఆ జాతులన్నీ పర్మనెంట్గా ఉండిపోవు. మళ్ళీ ఆ ఉపజాతులు ముందుకొచ్చి అంత ముందు జాతులు ఉన్నటువంటి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి. ఇదంతా కూడా కంటిన్యూస్ జరిగేటువంటి ప్రాసెస్. ఇట్లు 7 జాతులు 7 తరగతుల జాతులు వచ్చిపోయిన వెనుక మళ్ళీ అదే వరుసలో మరి 7 జాతులు మళ్ళా చెందుతాడు. అదేమిటంటే అలా ఎలా వస్తాయంటే శనివారం తర్వాత మళ్ళీ ఆదివారం మొదలైనట్టే వారంలో 7 రోజులు ఉంటాయి. 7 రోజులే కదా అండి, 7 రోజులు అయిపోయింది ఏమవుతుంది మళ్ళీ ఆదివారం వస్తుంది. అది సైక్లిక్గా రిపీట్ అవుతూ ఉంటాయి ఎప్పుడు కూడా. అది ఇట్లా 14 జాతులు జరిగిన తర్వాత మహావికాసం జాతి వాడు భవించి వర్ధిల్లు. ఈ 7 అనేటువంటి సంఖ్య చాలా ప్రత్యేకమైనటువంటి సంఖ్య ఈ సృష్టిలో. అంతా కూడా 7 అనేటువంటి దీంట్లో. అందుకనే ఈ వారానికి 8 రోజులు 7 రోజులు ఎందుకంటే నేను వారంలో 8 రోజులు పెట్టుకున్నాను, 8 రోజులు పెట్టుకున్నా కుదరదు. నువ్వు కావాలంటే దాన్ని చేసుకోవచ్చు కానీ ఉన్నటువంటివి 7 పని చేస్తాయి. ఎందుకనంటే నీకంతా ఒక లాజిక్ ఉంది. సూర్యుడి నుంచి భూమి మీదకి వచ్చేటువంటి కిరణాలు ఉన్నాయే, ఆ కిరణాలు 7 రేస్ భూమి మీద ప్రసరించేటువంటివి. అందులో 7 కిరణాలు మాత్రమే. అంటే సూర్యుడికి 7 కిరణాలు మాత్రమే లిమిట్ అయి ఉన్నాయని అర్థం కాదు. అన్లిమిటెడ్ సూర్యుడి కిరణాలు. కానీ మనం భూమి నిలిచి ఉండాలని కారణం 7 కిరణాలే. అవి 7 వర్ణాలుగా పనిచేస్తుంది.
అదే మనం 7 రంగులు చూస్తుంటాం కదా. ఒక సూర్యుడికి కిరణం అవి పరావర్తనం చెందితే 7 రంగులు కనిపిస్తాయని చెప్తారు సరే. అలాగే 7 అనేటువంటి ఈ 7టినే సూర్యుడి యొక్క రథానికి 7 గుర్రాలు అని చెప్పారు. సూర్యుడి యొక్క రథానికి 7 గుర్రాలు కట్టి ఉంటాయండి. ఇప్పుడు సప్తాశ్వ రథం ఆరూఢం ప్రచండం కశ్యపాత్మజం అని మనకి సూర్యుడి యొక్క ధ్యాన శ్లోకంలో కశ్యపుని కొడుకైనటువంటి సూర్యుడు కుమారుడు ఆయన రథానికి 7 గుర్రాలు ఉంటాయి. ఒక గుర్రం ఒక రంగులో ఉంటుంది. అంటే ఇదంతా కూడా సృష్టిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఏర్పాటు. అందులో ఒక గుర్రం ఆకుపచ్చగా ఉంటుంది. అందుకని హరిదస్యుడు అంటారు సూర్యుడి. హరిదస్వ సహస్ర చేస్తారు అని. హరిదస్వ అంటే ఆకుపచ్చని గుర్రం కలిగినటువంటి ఆకుపచ్చని గుర్రం గ్రహాన్ని కట్టబడేటువంటి. ఈ ఆకుపచ్చ గుర్రం అంటే ఆకుపచ్చ కిరణం అనమాట. దానివల్లనే మనకి మొక్కలు అవి వాటిలో ఆకుపచ్చదనం వచ్చి దానివల్ల మనకు ఆహార ఉత్పత్తి అనేటువంటి దానివల్ల వస్తుంది. క్లోరోఫిల్ అనేటువంటిది. క్లోరోఫిల్ అంటే ఆ ఆకుపచ్చగా ఉన్నటువంటి అంటే తయారయ్యేటువంటి ఆహారం మనకి. అది దేనివల్ల ఫోటోసింథసిస్ అని చెప్తారు మనకి బయాలజీలో. అంటే సూర్యకిరణం అనేటువంటి పడి దానివల్ల సింథసిస్ అనేటువంటి ప్రాసెస్తో మనకి ఆహారం తయారవుతుంది సూర్యరశ్మి వల్ల. ఇవన్నీ కూడా శాస్త్రీయమైనటువంటి విషయాలు. ఇవన్నీ కూడా యోగంలో భాగం. యోగం అంటే ఏదో మూసు కూర్చోవడం అంటే కథ యోగం అంటే. యోగం అంటే వీటన్నిటి యొక్క సింథసిస్. యోగం అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే సింథసిస్ అని అర్థం. శుక్లపక్ష తిథుల్లో వెన్నెముకకు పూర్ణిమ ఎట్టిదో మానవ పరిపూర్ణ వికాసంలోకి ఈ జాతి ఎట్టింది. అటుపైన మనం 14 జాతులు వర్తించి వెళ్ళిన తర్వాత ఒక జీవ ప్రళయం కలుగుతుంది. అంటే 14 జాతులు. ఈ 14 అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చినట్టే 14 మనువులు పనిచేస్తుంటారు. 14 మంది మనువులు. దీన్ని టైం స్కేల్ అంటారు. అంటే కాలం సంబంధించినటువంటివన్నీ కూడా. ఇది మనకి ప్రతి మాసంలోనూ ఉంటుంది. మన చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నటువంటి దానిలో కళలు ఏర్పడతాయి సరే. వాటిని మన తిథులు అంటాం. ఆ తిథులు ఏంటి? శుక్లపక్షం నుంచి కృష్ణపక్షం దాకా మళ్ళీ 14, మళ్ళీ కృష్ణపక్షం శుక్లపక్షం దాకా 14. ఈ 14 అనేటువంటిది 14 మన్వంతరాలకి ఒక మినియేచర్ చిన్న సైజు మన్వంతరాలుగా పనిచేస్తుంటాయి తిథులు అని చెప్పాను. అందుకని ఈ మన్వంతరములు అనేటువంటి మహాకాలం దాంట్లో ఉన్నటువంటి స్కేల్స్ అనమాట. ఈ మానవ జాతులు పరిణామమే ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క మన్వంతరం అని పెద్దలు వ్యవహరించారు. ఆ జాతి మొత్తం నడుపునట్టు సమాహార ప్రజ్ఞనే మన్వంతుడు. ఈ ప్రజ్ఞ పరిపూర్ణంగా వికసించి ఒక జీవుడుగా అభినయించి అనేక జన్మలెత్తుచూ వలసిన తమనందెల్లా జాతి వికాసం మార్పు కలిగించు. ఆ జీవినే ఆ మన్వంతరకు సంబంధించిన మనువుగా రాజర్షిగా పెద్దలు చెప్పుతారు. అది మను అనేటువంటి ఆయన మొట్టమొదటి రాజర్షి. అదే మన భగవద్గీతలో 4వ అధ్యాయంలో ఇమం వివర్సుతే యోగం ప్రోక్తవాన్ అహమవేయం వివస్వాన్ మనవేయ ప్రాహ. ఈ యోగం అనేటువంటి దాన్ని నేను మొట్టమొదటిగా సూర్యుడికి చెప్పాను. వివస్వంతుడు అంటే సూర్యుడు. ఆయన చెప్పాను. ఆయన మనువుకి చెప్పాడు. మనువు ఆయన ఇనిషియేట్ చేశాడు అన్నారు. మను ఇక్ష్వాకవే బ్రవీత్. ఆ మను అనేటువంటి ఆయన ఇక్ష్వాకు చెప్పాడు. ఏవం పరంపరా ప్రాప్తం. ఆ పరంపరగా వచ్చి దాని రాజర్షులైనటువంటి వాళ్ళు ఆ ఋషుల ద్వారా ఆ మొత్తం అంతా వ్యాపించిందని చెప్పి 4వ అధ్యాయంలో కృష్ణుడు చెప్పినటువంటిది అది. దీనికి అధిపతి 5వ మనువైన వైవస్వత మనువు. అతని అధ్యక్షత కింద ప్రస్తుత మానవ పరిణామం జరుగుతుంది. వైవస్వత మన్వంతరం అంటారు అన్నటువంటి మన్వంతరాన్ని. ప్రతి జీవియు కాలక్రమమున ఆధ్యాత్మిక పరిణామం పూర్తి చేసుకుని తర్వాత వారి పరిణామం సహకరించు పనిచేయదు.
మనలో ప్రతి జీవి కూడా క్రమంగా జరిగేటువంటిది అదే. మనలో ముందుకి పరిణామం జరుగుతుంటుంది, జర్నీ అంటారు. ఒక పరిణామం కూడా ఒక ప్రయాణం లాంటిది. దీన్ని మన మాస్టర్ గారు జర్నీ ఆఫ్ ది సోల్ అనే ఒక అద్భుతమైనటువంటి లెక్చర్ ఇచ్చారు పాశ్చాత్య దేశాల్లో. ఈ ఆత్మ అనేటువంటిది, ఈ పరిణామం అనేటువంటిది, ఇవన్నీ కూడా ఎందుకు అనేటువంటిది ఉండదు. ఇది జరుగుతూ ఉంటుంది. ఎలా జరుగుతుంది అనేటువంటిది దాన్ని మనం తెలుసుకుంటాము. ఎందుకు జరుగుతుందంటే సృష్టిలో ఒక భాగం కాబట్టి. పరిణామం అనేటువంటిది, పరిణామం అంటే ఎప్పుడు కూడా అంతకంటే ఇంకా బెటర్మెంట్, అంతకంటే ఇంకా బెటర్మెంట్, అది పరిణామం. అది ప్రతి జీవికి కూడా ఉంటుంది. అట్టి వారు 3 వర్గములుగా ఉన్నాయి. ఈ పరిణామం చెందినటువంటి వాళ్ళు తర్వాత పరిణామంలో వచ్చేటువంటి వాళ్ళకి వీళ్ళు సహాయకులుగా ఉంటారు. ఇది కూడా సృష్టిలో ఉంది. ఈ 3 రకాల వాళ్ళు ఎవరంటే ఋషులు, దేవతలు, పితృదేవతలు అన్నారు. పితరులు అందు ఋషులు మానవ జాతి కన్నా పై పరిణామం వారు. మన ఋషులు అనేటువంటి మనం పురాణాల వాటిలో వింటూ ఉంటాము. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, కశ్యపుడు, వీళ్ళందరూ కూడా ఋషుల పేర్లు వింటాం కదా మనం. ఆ ఋషులంటే ఎవరు అంటే మనకంటే ఇంకా పై పరిణామంలో ఉన్నటువంటి వారిలో ఒక వర్గం వారిని దివ్యజ్ఞాన శాస్త్రజ్ఞులు మాస్టర్స్ అని వ్యవహరిస్తున్నారు. ఈ మాస్టర్స్ అనేటువంటి పదం మొట్టమొదటిగా బ్లావెట్స్కీ గారు ఆ పదాన్ని వినియోగించింది. మాస్టర్స్ అంటే పరమ గురువు అని అర్థం. వారు సంసార జీవుల ఆధ్యాత్మిక పరిణామానికి సహకరించుతారు. మాస్టర్స్ అనేటువంటి వాళ్ళు వాళ్ళకి ఒక అసైన్మెంట్, వాళ్ళకి ఒక పని ఇచ్చారు. ఏమిటంటే మనం జీవ పరిణామంలో ఉన్నటువంటి మనలాంటి వాళ్ళందరికీ కూడా మన పరిణామానికి వాళ్ళు సహకరిస్తూ ఉంటారు. వారు చేయవలసిన సేవ చిరకాలం కనుక వారు మృత్యుంజయులై సూక్ష్మ శరీరముతో చిరజీవితం సాధించి మరి వాళ్ళు కంటిన్యూస్గా ఈ జీవ పరిణామాలు మనలాంటి జీవులందరికీ కూడా మన పరిణామానికి సహకరించి మనని ముందుకు నడిపించాలంటే వాడు మృత్యుంజయులై, వాడు మృత్యు అనేటువంటి లేకుండా దాన్ని దాటినటువంటి వాళ్ళని సూక్ష్మ శరీరాలతో జీవితం సాధించి ఆవశ్యకతను బట్టి భౌతిక శరీరం ధరించచ్చు. వాళ్ళు ఎప్పుడైతే దీన్ని దాటుతారో అప్పుడు అవసరాన్ని బట్టి ఫిజికల్ బాడీతో వస్తుంటారు. విడుస్తుందరు. మన మాస్టర్ సివి గారు ఉన్నారనుకోండి, ఆయన పరమ గురువు, ఆయన అందుకోసం దిగి వచ్చినటువంటి వారిలో ఇప్పుడు చెప్పినటువంటి వారిలో ఒకరు ఉన్నాడు. అలాంటి వారు మాస్టర్. ఆయన ఎందుకు వచ్చారు? ఆయన ఆ పైనుంచి ఆ దీని నుంచి స్థాయి నుంచి కిందకి శరీరం ధరించి వచ్చారు. అందరికంటే సృష్టిలో హయ్యెస్ట్ పరమాత్ముడు ఆయనే శరీరం ధరించి వస్తుంటాడు. అదే రాముడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అలా వచ్చారు మనం. అలాగే ఈ మాస్టర్స్ అనేటువంటి వాళ్ళు కూడా ఈ ఋషులు అనేటువంటి వాళ్ళు ఎప్పటికప్పుడు వస్తారు. అయితే మనకి వాళ్ళు తేడా అంటే వాడు ఎన్నిసార్లు మళ్ళీ ఏ శరీరంతో వచ్చినా వాడు అదే పేరుతో వ్యవహరిస్తుంటారు. వాళ్ళకి తల్లిదండ్రులకు వేరే పేరు పెట్టి ఉండొచ్చు ఆ శరీరానికి, కానీ వాడు మాత్రం వాళ్ళకి తెలుసు. అదే మనం మాస్టర్ గారు రాసినటువంటి కృష్ణ నవలలు ఉన్నాయి చూసారా, వాటిలో మనం చదివితే మనకు అర్థం అవుతుంది. అదే ఋషులు అంతకాలం నుంచి ఎలా ఉన్నారని ఆశ్చర్యపోతాం. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు రామాయణంలో రావణుడి కాలంలో ఉండి మళ్ళీ కృష్ణుడుగా వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళే ఎలా ఉన్నారు అంటే అదే శరీరంతో అలా ఉండిపోయారా లేకపోతే ఎలాగొచ్చింది అని మనకి చాలామందికి సందేహం వస్తుంది. అటువంటి సందేహాలన్నింటినీ క్లియర్ చేయడానికి మనకి మాస్టర్ గారు వివరంగా ఇచ్చారు. అందుకని అవసరాన్ని బట్టి వాడు భౌతిక శరీరంలోకి వస్తారు. ఆ పని అయిపోయినా శరీరం వదిలేస్తారు, కానీ వాళ్ళు మాత్రం ఉంటారు. అది మాస్టర్స్ అందరూ అంతే. సివి గారు ఆయన భౌతిక శరీరంలోకి వచ్చారు. ఆయన అప్పుడు అవసరమైనటువంటి పని అంతా చేశారు. మానవ జాతికి ఈ ఆధ్యాత్మిక పరిణామం కోసం చేయవలసినటువంటిదంతా కూడా చేసి అది కంటిన్యూ అవుతుండేట్టుగా పనిచేస్తున్నారు. ఫిజికల్ బాడీ అవసరమైందో వదిలేశారు. దాన్ని చాలామంది ఏమనుకున్నారంటే అదే
మాస్టర్ గారు ఫిజికల్ బాడీ చేశారు, ఇంకా మరేమో ఆయన అమరత్వం అని పైగా మాస్టర్ సివి గారు అంటే అమరత్వ సాధన అందరికీ కూడా అని చెప్పారు. ఇమ్మోర్టాలిటీ ఎందుకంటే మృత్యువుని జయించడం అన్నారు కదా. మరి ఆయన చనిపోయారు కదా, చనిపోలేదు, చనిపోలే. ఆ శరీరం అవసరమైనప్పుడు శరీరంలోకి వస్తారు, దాని అవసరమైనప్పుడు ఆ శరీరం వదిలేస్తారు. కానీ వాళ్ళు ఎవరో వాళ్ళు చేయవలసిన పని ఏమిటో వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు. వాళ్ళకి మనకి తేడా అదే కృష్ణుడిని అర్జునుడు ప్రశ్న వేశాడు, నువ్వు నేను ఒకసారి పుట్టాం కదా, నువ్వు ఇలాగ నాకు తమాషా చేస్తావే అంతైతే మాత్రం సూర్యుడికి చెప్పాను మొట్టమొదటిగా అంటాను, నేను ఎలా నమ్మను అన్నాడు. అర్జునుడి కంటే కృష్ణుడు 9 రోజులు పెద్దవాడు, 2 రోజులు తేడావాడు. నువ్వు నేను ఇంచుమించుగా 10 రోజులుగా పెద్దవాడివి. ఏమో వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవే అని సూర్యుడికి నేను చెప్పానంటావు, నేను ఎలా నమ్మంటా కలమే కదా విజయానీయ ఎలా నమ్మంటా అంటే కృష్ణుడు చెప్పాడు, వారి అబ్బాయి నీకు నేను తప్పేం లేదు, నువ్వు నేను కూడా చాలాసార్లు కొన్ని వేల సార్లు లక్ష సార్లు కూడా శరీరం ధరించడం అనేటువంటి చేస్తూ ఉంటాం. నువ్వు నేను కూడా ఎప్పుడూ వస్తుంటాం, కానీ అది నాకు గుర్తుంటుంది, నీకు గుర్తుండదు, అంతే తేడా అన్నాడు. పరమాత్మకి మనకి తేడా అది. ఆయన ఎప్పటికప్పుడు ఆయన అవతరిస్తూ ఉంటాడు, మనం పుడుతూ ఉంటాం, కానీ మన సంగతి మనకు గుర్తుండే అవకాశం లేదు. అదేమిటంటే ఆయనకేం ఎలా వాళ్ళందరికీ పరమ గురువు అయినటువంటి వాడికి వాడెవరు ఇంతకుముందు వాడు ఇప్పుడు ఏం చేస్తున్నారు, తర్వాత ఎవరు వాడికి ఎలా తెలుస్తుంది, మనకెందుకు తెలియకూడదు అని మనకు సందేహం రావచ్చు. మనకి కూడా అలా గుర్తున్నటువంటి స్థితి వస్తుంది ఎప్పుడు, ఎందుకంటే వాళ్ళ పర్సనల్ సొంత పని సొంత ఇది అయినటువంటి దైతుడు. వాళ్ళు నిరంతరం జీవ పరిణామం కోసం మనందరి కోసం వాళ్ళు దిగి వస్తుంటారు. అది మాస్టర్స్ చేసేటువంటి పని. అలాగే మాస్టర్ సివి గారు కానీ, మాస్టర్ పిపిఎస్ గారు, ఎంఎన్ గారు, ఈకే గారు, తాతగారు, యజుంద్ర గారు, వాళ్ళందరూ ఎందుకు చేశారంటే వాళ్ళ సొంతంగా వాళ్ళ కోసం ఏం లేదు, కానీ వాళ్ళు దిగి వస్తుంటారు. అది ఈ జీవ పరిణామం కోసం. ప్రతి మానవునకు అంతవరకు జరిగిన సృష్టి పరిణామం పూర్వజన్మలుగా వర్తించి ప్రస్తుత జన్మలో ఆ మొత్తం సంస్కారం బీజరూపంగా ఉండను. మన ప్రతి వాళ్ళకి మన పూర్వజన్మలు కూడా ఉంటాయి, కొన్ని వేల జన్మలు. నేను పూర్వజన్మలు ఉంటున్నా ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా సరే, అది సృష్టిలో ఉన్నటువంటి ధర్మం. అది నాకు నమ్మకం లేదు కొంతమంది అంటారు, నాకు వీడన్నిటి నమ్మకం లేదంటే ఎవరు నమ్మమన్నాడు? మాస్టర్ గారు ఒకసారి ఆయన అడిగారు, నేను దేవుడు ఉన్నారు నమ్ముతున్నారా? నమ్మట్లేదు అన్నారు మాస్టర్ గారు. ఈకే గారిని ఆయన ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నప్పుడు దేవుడు ఉన్నారు మీరు నమ్ముతున్నారా అని అడిగారు ఆయన, ఇంకో ప్రొఫెసర్ గారు. నేను నమ్మట్లేదు. ఆయన ఎవరికి ఆయన కమ్ముతున్నాడు, ఏంటిది మా అయితే మీరు పొట్టేది పెట్టుకున్నారు నాడు, ఏంటి దేవుడు నాడు నమ్మకాడికి పొట్టు పెట్టుకున్న సంబంధం లేదంటే పిచ్చివాడు నాకు బాగుందని పెట్టుకున్నాను, నాకు నీకు సంబంధం అని చెప్పి మాస్టర్ గారు చెప్పారు. నమ్మాల్సిన పనే ఏం నమ్మక్కర్లేదు, సూర్యుడు రోజు తూర్పు వహిస్తున్నాడు, నేను నమ్మనంటే నువ్వు నమ్మపోయినా సూర్యుడు తూర్పు వహిస్తూనే ఉంటాడు, నమ్మకంతో సంబంధం ఉంది. తూర్పు వహిస్తున్నాడు, పశ్చిమాన అస్తమిస్తున్నాడు, నేను మాత్రం నమ్మను అంటే మానే. మన లోపల ఉచ్ఛ్వాస నిశ్వాస జరుగుతున్నాయి, నేను నమ్మను మానే. జరుగుతూ ఉంటే నువ్వు నమ్మినా నమ్మపోయినా. అందుకని మన నమ్మకంతో సంబంధం లేదు. అందుకని మన పూర్వ జన్మలన్నీ కూడా సంస్కారం అని బీజములుగా మనలో పనిచేస్తాయి. ఈ బీజం ఎప్పటికప్పుడు మహావృక్షంగా మొలకెత్త కలిగి ఉండను. విత్తనం అనేటువంటిది సంస్కారాలు మనలో విత్తనాల్లో ఉంటాయి. అంటే పూర్వజన్మ నుంచి వచ్చేటువంటి సంస్కారాలు విత్తనాలుగా ఉండి ఈ జన్మలో మళ్ళీ మొలకెత్తుంటాయి కొన్ని. ఇవి ఎందుకంటే మొలకెత్తడం అంటే విత్తనాలకు లక్షణమే మొలకెత్తడం అంటే. మొలకెత్తడం కోసమే విత్తనాలు సృష్టించాడు భగవంతుడు. ఈ బీజప్రాయమైన అనుభూతి ఎంతయో అతని కుండలిని అనే శక్తి అన్న అంతర్లీనమై ఉండను. మన అందరిలో కూడా
అది మనందరిలో మాత్రమైనటువంటి శక్తి ఉంది. అదేమిటంటే మనకు తెలియకుండా ఎలా ఉన్న శక్తి అది ఉండాలి, మనకు తెలియక్కలేదు. ఎలా ఉందో లలిత శాస్త్రాలు చెప్పారు. మహాశక్తి కుండలిని విసతంతు తనీయసి. కుండలిని అనేటువంటిది ప్రతి ఒక్కరిలో మనలో ఉన్నటువంటిది, ఏర్పాటైనటువంటిది. అది ఎక్కడ మనకు పనిచేస్తుంది అంటే మన వెన్నెముక ఏదైతే ఉందో ఆ వెన్నెముక అనేటువంటి దాంట్లో మధ్యలో ఒక సన్నటి ఒక నాణంలాగా ఉంటుంది, ఒక కెనాల్. అందులో 3 రకాలైనటువంటి ఇవి పనిచేస్తుంటాయి. వాటిని ఏమంటారంటే ఒకటి ఇడ, ఒకటి పింగళ, ఒకటి సుషుమ్న అంటారు. వీటి నాడులు అంటారు. సూర్యనాడి, చంద్రనాడి, అగ్నినాడి. ఈ సుషుమ్న అనేటువంటిది అగ్నినాడి. అది మన వెన్నెముకల మధ్యలో ఉన్నటువంటి దాంట్లో ప్రసరిస్తూ ఉంటుంది ఈ అగ్నినాడి అనేటువంటిది. అదే చుట్టలు చుట్టుకుని మన ఇంట్లో ఉంటుంది. అందుకని దానికి కుండలిని అన్నారు. కుండలిని అంటే చుట్టలు చుట్టలుగా ఉన్నటువంటి శక్తి అని అర్థం. అంటే స్పైరల్ ఎనర్జీ చుట్టలు చుట్టలుగా ఉంటుంది. ఇది మన ఆకాశం అంతా ఉంటుంది, మనలో కూడా కుండలినేటువంటి విధంగా ఏర్పాటై ఉంటుంది. అది ఏమిటి అంటే లలిత సహస్రనామం అని చెప్పింది మహాశక్తి. అది చాలా హై పవర్ ఎనర్జీ మహాశక్తి అంటే. అంత హై పవర్ ఎనర్జీ మనలో ఉంటే మనం షాక్ కొట్టదా? అది షాక్ కొట్టేదే కాదు, దానికి అంతా ఇన్సులేషన్ పెట్టింది. మనకి ఇవన్నీ ఎలక్ట్రిసిటీ ప్రాసెస్ అవుతున్న వైర్స్ ఉన్నాయి. అయ్యో షాక్ కొట్టేస్తుంది. షాక్ ఇప్పుడు కొడతాయండి, నువ్వు దాని ఇన్సులేషన్ పీక్ దాన్ని పట్టుకుంటే కొడతాయి. ఎందుకని మామూలుగా ఎందుకు కొడుతుంది? ఆ జాగ్రత్తగా ఇన్సులేషన్ చేసుకుంటే వాడన్నీ మనం ఉపయోగించుకుంటున్నాం కదా. అలాగే మనలో కూడా మహాశక్తి ఉంది. అయితే మనకు కనబడితే నీకు కనబడాల్సిన అవసరం, నీకు కనబడేంత స్థూలంగా ఉండదు. విసతంతు తనీయసి. విసతంతు అంటే తామర కాడ ఉంటుంది. ఆ తామర కాడగానే కాబట్టి ఇస్తే కొన్ని వేల దారాలు ఉంటాయి, చిన్న చిన్న సన్న సన్న దారాలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి లెక్క పెట్టలేము మనం. తామర కాడలో ఎన్ని ఉంటాయి దారాలు, అసంఖ్యాకమైన ఉంటాయి. అలాగా అవి ఎంత సన్నగా ఉంటాయి. తనీయసి అంటే ఇంకా అంత సన్నగా అంత సూక్ష్మంగా ఉంటుంది. అది తనీయసి. విసతంతు తనీయసి. అంత సూక్ష్మంగా సన్నగా ఉంది కాబట్టి అంటున్నారు మహాశక్తి. జాగ్రత్త వాళ్ళ దగ్గర పెట్టుకున్నాను. అది అక్కడ చెప్పింది లలిత శాస్త్రం. అది ఎవరు? అమ్మవారి యొక్క స్వరూపం మహాశక్తి. ఎందుకని మహాశక్తి కుండలిని విసతంతు తనీయసి. అందువల్ల ఇవన్నీ కూడా మనలో ఆ రకంగా ఏర్పాటు చేయబడి ఉన్నాయి. దాని నుండి జీవుడు అన్నిటికంటే ముందు పరబ్రహ్మం ఉన్నది కనుకను, దాని నుండి జీవుడు వచ్చిన కనుకను పరబ్రహ్మానుభూతి ఆనందం మళ్ళీ సంస్కారంగా ఉంది. తద్భిన్నములుగా శాఖలుగా బయలుదేరిన ఇతర సంస్కారం నీవు మరలా ఆ అనుభూతి వైపునకే మానవుని ముక్తి చేయండి. అంటే మనలో అసలు ముఖ్యమైనటువంటి సంస్కారం ఆనందం అనబడేటువంటిది. దాని నుంచి మనం మన యొక్క ప్రవర్తన వల్ల, వాటి వల్ల, ఆలోచన వల్ల భిన్నమైనటువంటి వాటిగా చేస్తుంటాయి. కానీ మళ్ళీ దాని వైపుకే మళ్ళీ మనని తీసుకెళ్తాయి. కనుకనే ప్రతి మానవుడును తాను ఎదిగిన ప్రకారం తన సంస్కారాన్ని అనుసరించి ఆనందం పొందడానికి యత్నించుడను. పై చెప్పిన పుణ్య శక్తి అనగా మానవుని ప్రాణముగా నింపబడిన ప్రజ్ఞయే కానీ మరి ఒకటి కాదు. మనలో ఉన్నటువంటి ప్రాణం అనేటువంటి ఒక క్యాప్సూల్గా లోపల పెట్టబడింది. మనలో సూక్ష్మమైనటువంటి నీటి ఆవిరి ఘనీభవించి నీరుగా మారినట్టు అపార ప్రజ్ఞ క్లుప్తము చేయబడి కుండలిని శక్తిగా మానవులో బద్ధమై ఉన్నది. దీన్ని మనకి అక్కడి కనాటమైనటువంటి క్లాసులో మాస్టర్ గారు దీని గురించి చాలా వివరణ ఇచ్చారు. శరీర తత్వశాస్త్రం అని చెప్పి మాస్టర్ గారు ఇచ్చినటువంటి దాంట్లో ఇంగ్లీష్లో చెప్పారు, తెలుగులో కూడా చెప్పారు. ఆయన చెప్పని సబ్జెక్ట్ లేదు. అది ఈ సబ్జెక్ట్స్ అన్నింటికి కూడా ఒకటే దానిలో ఉన్నటువంటి ఎస్సెన్స్, అది సింథసిస్. మామూలుగా ఏంటి ఏ సబ్జెక్ట్ కాదు చెప్తే సబ్జెక్ట్ విడివిడిగా చదువుకుంటుంటుంది, ఎనాలిసిస్ అనమాట. అన్నింటిలో ఉన్నటువంటి ఒకే ఇది సింథసిస్, అంటే పరమాత్మ యొక్క. అది మాస్టర్ గారు మనకి ఇచ్చేటువంటి.
మన చుట్టూ ఉన్న ఆకాశమున గల మహాప్రాణశక్తి, ప్లెంటీ ఆఫ్ ప్రాణ, దానికి మనలోని కుడలిని శక్తికి ధారావాహిని సంబంధం ఉన్నది. అది మనం అప్పుడు చెప్పుకున్నాం కదా, మన చుట్టూ ఉన్న ఆకాశంలో మహాశక్తిగా ఉంది. ఆ మహాశక్తే మనలో కూడా మహాప్రాణశక్తి ఏదైతే ఆకాశంలో ఉందో మనలో కుడలిని శక్తిగా మనలో కూడా ఏర్పాటు చేయబడింది. ఈ రెండింటికి ఉన్నటువంటి సంబంధం ఏమిటంటే నదికిని కాలువకును గల సంబంధం వంటిది. మనకు అర్థం కావడం కోసం ఆయన తిరిగ్గా అర్థం కోసం ఇచ్చారు మాస్టర్. ఒక పెద్ద నది ప్రవహిస్తుంటుంది. ఆ నది నుంచి కొంచెం కాస్త నీళ్ళు మనకి పక్కకి కాలువగా తీసుకుంటాం, పంట కాలువలుగా. ఆ పంట కాలువ నుంచి మళ్ళీ మన పొలంలోకి వచ్చిన కాలువగా, ఇలా కాలువలుగా ఏమంటే ఆ నీరే పెద్ద ప్రవాహంలో నీరే. అలాగే మన చుట్టూ ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి మహాశక్తి యొక్క ప్రవాహమే దాని చిన్న పంట కాలువగా మనలో ఉన్నటువంటి శక్తిగా తీసుకుంటాం, ప్రాణశక్తిగా. ఈ సంబంధములకు మానవ శరీరంలోని కొన్ని భౌతిక పదార్థ ధర్మం అడ్డువచ్చును. నీరు ఘనీభవించి మంచుగడ్డ అయినప్పుడు తాత్కాలికంగా పగులుట, ఘర్షణ చెందుట ధర్మం ఆవేశించినట్లు మానవ శరీరం ధరించి ప్రజ్ఞకు పరిమితత్వం, ఘర్షణ పడుట, మంచిట అనుభవించుట లక్షణములు ఆవేశించను. మనం ఫిజికల్ మ్యాటర్లోకి వచ్చేప్పటికి ఏమవుతుంది, ఫిజికల్ ప్రాపర్టీస్ వేరే ఉంటాయి, అవి వేరే ఉంటాయి. అంటే ఒకటే ఎసెన్స్. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే కానీ దాని గురించి మళ్ళీ మర్చిపోతూ ఉంటాం. నీటి ఆవిరి ఉంది, నీటి ఆవిరి గ్యాసియస్ స్టేట్. నీటి ఆవిరి కదా, ఆవిరి అనేటువంటి గ్యాసియస్ స్టేట్లో ఉంటాం. అది ఘనీభవించి అనుకోండి నీరుగా అవుతుంది, అంటే అప్పుడు లిక్విడ్గా అయింది. ఇంకా ఘనీభవించేప్పటికీ మంచుగడ్డగా అయిపోయింది. మరి ఆ నీటి ఆవిరి, నీరు, మంచుగడ్డ ఈ మూడు ఒకటేనా కాదా? మూడు కూడా ఒకటే, కానీ స్థితి భేదం అంటారు. మూడు ఒకటే కదా అని చెప్పి మనం గ్లాస్ నీళ్ళు అవతల మహాన్ కొట్టాము కూడా ఏమవుతుంది, తడి అవుతుంది. అదే మంచుగడ్డ తీసి పడితే మమ్మ అవుతుంది. మరి రెండు ఒకటే అన్నారు కదా అంటే అది ఫిజికల్, దాన్ని ఘనీభవించింది సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్. అందుకని స్థితి భేదం తెలుసుకోవాలన్నమాట. ఇది మాస్టర్ గారు మనకు వివరించి, శరీరం ఉండగానే దీన్ని సాధించుట మాస్టర్ యొక్క రాజ్యయోగ మార్గం. మాస్టర్స్ శరీరంలో మనం ఉండగానే మనం ఏదైతే దాని నుంచి ఏవైతే మనలో ఏమైందంటే ఫిజికల్ మ్యాటర్లోకి వచ్చేప్పటికి, మన భౌతిక శరీరంలోకి వచ్చేప్పటికి పరిమితత్వం అనేటువంటిది వస్తుంది, లిమిటేషన్స్ అని వస్తాయి. ఆ లిమిటేషన్స్ అనేటువంటివి దానివల్ల మనకి అడ్డుపడుతూ ఉంటాయి. ఘర్షణ పడుట, మంచి చెట్లు అనుభవించడానికి ఆమె వస్తాయి కదా, వాటి నుంచి మళ్ళీ విముక్తి చెందాలి. అది యోగస్థితి అంటే. మన యోగస్థితి అంటే ఏమిటంటే మనలో అనేకమైనటువంటి ఆలోచనలు, వాటి వల్ల ఘర్షణలు, ఇవన్నీ ఎవరి మనసులో వాళ్ళకి వస్తూ ఉంటాయి. మళ్ళీ ఒక మనసులోంచి ఇంకో మనసులో వాళ్ళకి ఘర్షణలు పడుతూ ఉంటాయి. అవే వాళ్ళ మధ్యలో ఒక వ్యక్తి మధ్యలో, ఒకే కుటుంబంలో ఒకే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ మధ్యలో మనం ఇద్దరు ఉన్నారనుకోండి, వాళ్ళు ఒకళ్ళు ఘర్షణ పడతారు. ఒకళ్ళే ఉన్నారనుకోండి, వాళ్ళ మనసులోని వాళ్ళు ఘర్షణ పడుతుంటారు. ఈ లక్షణాలన్నీ ఎందుకు వచ్చాయి అంటే ఆ మంచుగట్టుగా తయారైపోయినప్పుడు లేకపోతే విరుగుతుందో, నీటాగా ఉన్నప్పుడు విరిగిపోవడం ఉండదు, నీరుగా ఉన్నప్పుడు విరిగిపోవడం ఉండదు. కానీ మంచుగట్టుగా అయిన తర్వాత వేసి పడితే ముక్కలైపోతుంది. సరే ఎంత మార్పు వచ్చిందో అలాగే మన భౌతిక శరీరం భౌతిక తత్వానికి వచ్చేప్పటికీ అడ్డుపడుతూ ఉంటాయి. అందుకని శరణాగతికి వచ్చిన వారికి అయస్కాంత స్పర్శతే ఇనుమున పోలే ఇటు స్థితిని కల్పించుట మొట్టమొదట. అంటే మనకి ఏమవుతుందంటే యోగం అనేటువంటిది నేను చెప్తున్నాను వాడు శ్రీకృష్ణుడు చేసిన పని. అందుకని ఈ భౌతిక శరీరంలో వచ్చిన దీనిలో ఉన్నటువంటి పరిమితత్వంలోంచి మళ్ళా అపరిమితమైనటువంటి తత్వం వైపు దీన్ని పనిచేయించడం అనేటువంటిది. మరలా మాస్టర్ సివివి గారు నూతన మార్గమున ఈ స్థితిని ప్రసాదించారు. ఆయన అందుకోసం దిగొచ్చారు మాస్టర్ సివివి గారు. మాస్టర్స్ అందరూ కూడా మళ్ళీ అవసరమైనప్పుడు భౌతిక శరీరంలో వస్తారని చెప్పుకున్నాం కదా.
అలాగే మాస్టర్ సివి గారు కూడా భౌతిక శరీరంలోకి రావడం అనేటువంటిది అందుకోసం వచ్చారు. ప్రణత నిర్జనాన్ స్వాత్మతుల్యాన్ కరోతి అని వారి గురించి నాడికనం చెబుతున్నది. అంటే ఎవరైతే తనకు శరణు చెంది నేను పూర్తిగా సమర్పణ చేసి ఉంటారో వాళ్ళని తనంతటి వాడిగా తయారు చేస్తానని చెప్పి చేసినటువంటి బద్ధకంగా దీక్ష చేసినటువంటి వారు అన్నమాట. కుండలిని శక్తి స్వయం ప్రకాశం స్వతంత్రము. అంటే ఈ యోగం అనేటువంటిది దాని గురించి అంటే ఈ చిన్న పుస్తకమే కానీ దీంట్లో మాస్టర్ గారు మొత్తం మనకి యోగం అనేటువంటి దానికి సంబంధించినటువంటి అంతా కూడా ఈ సృష్టిలో ఉన్నటువంటి యోగం దగ్గర నుంచి మన దాకా ఉన్నటువంటిది అంతా వివరంగా మాస్టర్ గారు ఇచ్చారు. అందుకని ఇది కుండలిని శక్తి అనేటువంటి మన ఇంతకీ కుండలిని శక్తి మనలో ఉందన్నారు కదా, ఆ శక్తిని మనం ఎలా చూస్తాం? మనం చూడడానికి ఏం కనిపిస్తుంది మన కంటికి. మరి అదేమిటంటే అంత ప్రకాశం అంత బ్రహ్మాండమైన వెలుగు మన కంటి చూడలేదు. మన కంటికి చూసేటువంటి లిమిటేషన్ ఉంది. ఆ లిమిటేషన్ దాటినటువంటి ఇంటెన్సిటీ మనం కన్ను చూడలేదు. ఇది మనకి సైంటిఫిక్ ప్రకారం కూడా ఒక ఫ్యాక్ట్ అది. ప్రతి జీవరాశికి చూసేటువంటి శక్తులను వినేటువంటి శక్తులను కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. దాన్ని బట్టి కొన్ని జంతువులకు మనకంటే ఎక్కువ చూడగలిగేటువంటి శక్తి ఉంటుంది, కొన్ని జంతువులకు మనకంటే ఎక్కువ వినగలిగే శక్తి ఉంటుంది. ఉదాహరణకి గుర్రం ఉందనుకోండి, గుర్రానికి ఉన్నటువంటి వినికిడి శక్తి మనకంటే చాలా ఎక్కువ. ఇలాగే ఒక్కొక్క రకమైనటువంటి జీవరాశి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కూడా ఉన్నాయి. అంటే మానవ అనేటువంటి మాత్రాలు మనకు అన్నిటికంటే మనకే ఎక్కువ ఉన్నాయి అనుకోకూడదు. మనకి ఉన్నాయి, వాటికి కూడా వాటికి ఉన్నాయి, భగవంతుడు నిర్ణయించేటువంటి. అందుకని కుండలిని అనేటువంటి స్వయం ప్రకాశం. మాస్టర్ గారికి ఆత్మసమర్పణ చేసిన జీవుల కుండలిని మహాప్రాణంతో ఒకటేమను. అంటే ఎవరికి వాడికి ఇండివిజువల్ కుండలని అంటారు. ఎవరికి వాడికి అందరిలోనూ ఈ వెలుగు ఉంది, అందరిలోనూ ఈ కుండలిని అనేటువంటి శక్తి పనిచేస్తూ ఉంటుంది. అది ఇండివిజువల్ కుండలిని, వ్యక్తిగతమైనటువంటి శక్తి. ఇది దేంతో కనెక్ట్ అయి ఉంటుందంటే మన భూమి మీద ఉన్నటువంటి మన జీవులం కాబట్టి మన భూమికి ఒక కుండలిని శక్తి ఉంది. అంటే నెక్స్ట్ స్టెప్ అనమాట. ఈ కుండలిని అనేటువంటి శక్తి మనలో ఎందుకు ఉందంటే మన భూమికి ఉంది కాబట్టి. అదేమిటండి భూమికి మనకి సంబంధం ఏంటంటే మనకి, అందుకని భూమిని మనకి తల్లి అంటారు. మనందరికీ కూడా మన తల్లికి మనకి ఉన్నటువంటి కనెక్షన్ ఏంటంటే ఆ తల్లి యొక్క గర్భం నుంచే మనం పుట్టాం. అలాగే ఈ భూమి అనేటువంటి తల్లి మనందరికీ, జీవులందరికీ కూడా తల్లి వంటిది భూమి. ఎందుకనే భూదేవి భూమాత అని పిలుస్తారు. ఆమె యొక్క తత్వం ఏదైతే ఉందో అది మనకు కూడా వస్తుంది. ఎందుకని భూమికి ఉన్నటువంటి కుండలిని శక్తి ఉంది. ఆ భూమి యొక్క కుండలిని శక్తి బట్టి మన కుండలిని శక్తి అనేటువంటిది దాంట్లో ఒక చిన్న భాగం అన్నమాట మనది. భూగ్రహం యొక్క కుండలినితో స్పందించడం నేర్చుకున్నాం. క్రమంగా ఇతర గ్రహాల కుండలితో శుద్ధి కలిపి ఆరోహణం చేయొచ్చు. అలాగే మన భూమికి కాకుండా ఇంకా చాలా గ్రహాలు ఉన్నాయి. సూర్యుడి చుట్టూ తిరిగేటువంటి గ్రహాలు చాలా ఉన్నాయి. అలా ప్రతి గ్రహానికి కూడా కుండలిని శక్తి ఉంది. అందువల్ల కుండలిని శక్తి అనేటువంటిది ఒక లోపల ఏర్పడబడినటువంటి క్యాప్సూల్ లాగా ప్రతి గ్రహానికి ఉంటుంది. ఇవన్నిటికీ కూడా కామన్ అయినటువంటిది అసలు సోర్స్ ఎక్కడ ఉందంటే అసలు పరబ్రహ్మ సృష్టికర్త ఆయన దగ్గర దాకా ఉందన్నమాట. ఆయన దగ్గర నుంచి వస్తుంది. ఎంత ఎందుకండి మనం నేర్చుకోవడం ఏం అక్కర్లేదు, బలం తప్పనిసరిగా నేర్చుకోవాలి, అంత ఏం నేర్చుకోక్కర్లేదు. అంటే ఇది మనకు తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు, మనకు తెలిసినా తెలియకపోయినా మళ్ళీ పనిచేస్తాయి, అది మాత్రం సత్యం. ఇవన్నీ మనందరికీ తెలుసుటండి. అందులో కుండలిని ఉందని, ఆ కుండలిని ఇలా ఉంటుందని, భూమి కుండలిని ఉందని ఇవన్నీ మనకు తెలుసా? ఇప్పుడు మనం చెప్పుకున్నాం కాబట్టి కొంత తెలిసింది, అంత మాత్రం చెప్తే అంత తెలుసా? ఏమీ తెలియదు. తెలిసిందే అంటే తెలిసింది, తెలియదంటే తెలియదు, ఎలా ఉంటుంది ఈ విద్య? ఎందుకంటే
మన లోపల ఉన్నటువంటి దాని గురించి చెప్పేటువంటిది కదా. అది మన బయటికి మనకేం కనపడదు. మనలో ఉన్నటువంటిదే మనకు కనపడినప్పుడు భూమికి ఉన్నటువంటి కుండినని, తర్వాత గ్రహాలకు ఉన్నటువంటిది, వీటన్నిటికంటే ఇంకా బాగా ఉన్నటువంటిది మన సూర్యుడికి ఉన్నటువంటి కుండలిని శక్తి, ఇవన్నీ మనకి ఎలా చూపిస్తాయండి అంటే వాటిని ధ్యానం చేయాలి. అంతేగాని వాటికి ఉన్నాయని నమ్మడానికి నమ్మకలేదు. మనకి క్రమంగా ఏదో జన్మలో మనకు తెలుస్తాయి ఉండాలని. అవి మనకి ఎందుకంటే మనకు అనుభవం అవుతాయి. అది ఇక్కడ మాస్టర్ గారు చెప్తున్నటువంటిది. దీన్ని బట్టి ఒక అంశం స్పష్టమవుతున్నది. మాస్టర్ గారి మార్గమున యోగ స్థితి, ధ్యానము, సమాధి అన్నవి బాహ్య ప్రపంచం ఎరువని నిద్ర వంటి స్థితులు కావు. మామూలుగా మనం ధ్యానం, సమాధి లాంటివన్నీ కూడా ఏమనుకోండి, ఓ నిద్ర లాంటిది, ఇది కూడా ఒక నిద్ర లాంటిది కావచ్చు. నిద్ర లాంటిది కాదు. నిద్రపోతే అది తామసికమైనటువంటి నిద్ర. మనం మామూలుగా పోయేటువంటి నిద్ర అంతా కూడా ఏంటంటే మన మనస్సు, ఇంద్రియాలని కూడా జోగొట్టినట్టు అనమాట. అది నిద్ర అంటే. కానీ అసలు ఇది బహిరంతర్లోకంలో తగ్గిన సాకారం. సమాధి స్థితి అనేటువంటిది సైమిల్టేనియస్ కాన్షియస్నెస్, కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆల్ ప్లేన్స్. అసలు మనలోనే 7 ప్లేన్స్ పనిచేస్తుంటాయి. మన ప్రజ్ఞ అనేటువంటిది 7 లోకాల్లో పనిచేస్తూ ఉంటుంది. అంటే ముందు మనం చెప్పుకున్నాం చూసారా, 7 అనేటువంటి సంఖ్య. ఆ 7 అనేటువంటి సంఖ్య మొత్తం సృష్టికి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఇదనమాట, 7 అనేటువంటిది. అందుకనే మనకి వేదంలో వాటిలో కూడా ఈ 7 అనేటువంటి వాటిని ఇచ్చారు. వేదంలోనే కాదు, మిగతా పవిత్ర గ్రంథం బైబిల్ చదివినప్పుడు అందులో భగవంతుడి సృష్టిని 7 రోజుల్లో చేశాడు రాస్తారు. పాప వాళ్ళకి ఈ జరుగుకున్న వాడికి ఈ కీ తెలియదు అనుకోండి, 7 రోజుల్లో చేశారంటే మనలాగే రోజు కాస్త చేశారు కావాలి. అంటే 7 అనేటువంటి సంఖ్య ప్రకారం జరిగిందని అర్థం దాని ప్రకారం కూడా మనలో కూడా 7 అనేటువంటిది పనిచేస్తాయి. అందుకే చూడండి, మన శరీరంలో 7 లేయర్స్, 7 స్థితుల్లో ఉంటుంది. అలాగే మన శరీరంలో ఉన్నటువంటి ధాతువులు కూడా సప్తధాతువులు ఉంటాయి. భౌతికమైనటువంటి శరీరంలో కూడా, భౌతికమైనటువంటి పదార్థమైనటువంటి శరీరంలో కూడా సప్తధాతువులు ఉంటాయి. 7 ధాతువులే ఉంటాయి. అందుకని అంతా కూడా పర్ఫెక్ట్ ఆర్డర్లో పనిచేస్తుంటుంది. దీన్ని సైమిల్టేనియస్ కాన్షియస్నెస్ కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ కాన్షియస్ కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆల్ ప్లేన్స్, దీన్నే యోగం అని మాస్టర్ గారు సివి గారు చెప్పారన్నమాట. దానికై పనిచేయే కుండలిని యొక్క శక్తి ప్రజ్ఞామయ విద్యుత్, ఇంటెలిజెంట్ ఎలక్ట్రిసిటీ అన్నారు. ఇంటెలిజెంట్ ఎలక్ట్రిసిటీ మనలోకి ప్రవేశించేటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో ప్రతి అనుక్షణం కూడా దాన్ని ఇంటెలిజెంట్ ఎనర్జీ అన్నారు. ఇంటెలిజెంట్ ఎలక్ట్రిసిటీ లేక ఇంటెలిజెంట్ ఎనర్జీ అన్నారు. ఇంద్రియములను, మనస్సును నిరోధించుట వీరి మార్గం కాదు. మామూలుగా యోగం అంటే ఏమనుకుంటారంటే మన ఇంద్రియాలు మనకి పనిచేస్తున్నాయి కదా, శబ్ద మనం చూసేటువంటి శక్తి, వినేటువంటి శక్తి, వీటికి సంబంధించినటువంటి ఇంద్రియాలు మనలో పనిచేస్తున్నాయి. అలాగే వీటన్నిటి ద్వారా పనిచేసేటువంటి మనస్సు ఉంది. వీటిని నిరోధించడం, బంధించడం అనేటువంటి యోగం అని చాలామంది అనుకుంటారు. చాలామంది ట్రాన్స్లేట్ చేసింది కూడా అలాగే. వీటిని ఎలా బంధించాలి, ఇంద్రియాలను ఎలా బంధించాలి, మనస్సును ఎలా బంధించాలి అంటే బంధించడం సాధ్యం కాదన్నాడు కృష్ణుడు. ఫస్ట్ ఫండమెంటల్లీ తప్పది. అర్జునుడు అదే పొందుకున్నాడు. నా మనస్సు నిలవటం లేదు. కాసేపు ఒక 10 నిమిషాలు మనం మాస్టర్ గారు ప్రేయర్ చేద్దామని కూర్చున్నాం అనుకోండి, మాస్టర్ సీజీ నమస్కారం, కళ్ళు పూసుకున్నాం. ఏం కనపడుతుంటే కళ్ళు తెరిచినప్పుడు ఏం కనపడుతుందో చూసుకున్నా అదే కనపడుతుంది ఎక్కువ. అంటే దీనిలో ఉన్నటువంటి రహస్యం ఏంటంటే కళ్ళు మూసుకున్నా తెలిసినా ఒకలాగా ఎందుకు కనపడుతుందంటే కనబడేటువంటిది ఈ కన్ను కాదు, ఈ కన్ను ద్వారా మనం తెలుసుకోవాలి. అయితే మనం ఏమనుకుంటామంటే ఈ కన్ను కనపడతాయని అనుకుంటాం. ఈ కన్ను కనబడితే మూసుకున్నప్పుడు కనబడుతుంది. కానీ ధ్యానం అనేటువంటిప్పుడు ఏమవుతుంది, ఈ కన్ను మూసుకున్నా నీకు ధ్యానమే ఎక్కర్లేదు. మామూలుగా కూడా కళ్ళు మూసుకున్నా కూడా మనకి కనబడుతూ ఉంటాయని. అలాగే చెవుడు మూసుకున్నా వినపడుతుంది ఇలా. అందుకని మనకి కనపడేది, వినపడేది, వాసన చూసేది, రుచి చూసేది, స్పర్శ చూసేది ఇవన్నీ కూడా మనస్సు వీటి ద్వారా పనిచేస్తాం. అసలు రహస్యమైన మనస్సు.
అక్కడ ఉందన్నమాట మొత్తం అంతా కూడా. అందుకని ఆ మనసుని మనం కంట్రోల్ చేస్తే అని మన కంట్రోల్లో ఉంటాయి కదా అని మనసు కంట్రోల్ చేయడం నేను జీవితం అంతా ట్రై చేసినా అవుతానన్నాడు కృష్ణుడు. ఆ రకంగా కనుక ట్రై చేసామనుకో నీ లైఫ్ అంతా వేస్ట్, మనసుని కంట్రోల్లోకి రాదు. అదేమిటండి మరి రాకపోతే ఎట్లా అన్నాడు. మనసుని కంట్రోల్లో కాదు చేయాల్సింది, మనసుని ఎలా చేయాలో వేరే దానికి ప్రాసెస్ ఉందిరా అబ్బాయి అని చెప్పాడు. అది ఆ ప్రాసెస్ మనంతటా మనం దాన్ని ఎలా చేస్తాం రోజు మనకి అలవాటు కావాలంటే మాస్టర్ గారు ఏం చెప్పారంటే నువ్వు నాకు సమర్పణ చేయి, ఆ ప్రాసెస్ నీలో ఎలా చేయాలో నేను చేస్తా అని చెప్పారు. అది చూడండి ఎంత, అది మాస్టర్ సివి గారు చెప్పారు. ఇది తెలియక అనుకున్నారంటే కొంతమంది ఇది కొత్త యోగం, ఇంతకుముందు లేనటువంటి యోగం అని కొంతమంది పొరపాటు పడ్డారు. న్యూ యోగా అంటే ఇంతకుముందు అసలు లేనట్టు, అసలు యోగం ఇంతకుముందు లేకపోతే సృష్టి లేదు, పొరపాటు పడతారు అన్నమాట. యోగం లేకుండా సృష్టి లేదు. అందుకని న్యూ యోగా అంటే అది సృష్టిలో వచ్చిన తర్వాత కూడా మనం పుట్టింది, మనం వచ్చింది, మన మనసు తెలిసింది. అందుకని మనం పుట్టకముందు యోగం లేదన్నట్టుగా ఉంటుంది. అందుకని భౌతిక పదార్థములు వర్తించి దేహ పదార్థములు జీవి నుండి కేంద్రచ్ఛేదం అందుటే మృత్యువు. అది పదార్థములకు కనుక భౌతిక స్థితిలో మాత్రమే వర్తించున్న ప్రజ్ఞకు యోగ స్థితికి చెందిన మనోబుద్ధింద్రియములకు వర్తింపదు. అని మృత్యువుని దాటడం అంటే అదే అర్థం. అక్కడ అసలు అందరికీ కూడా ఉండేటువంటిది ఏమంటే లోపల మృత్యువుని గురించిన భయం ఉంటుంది. మనకి ఏమవుతుందో, నేను ఏమైపోతానో, మృత్యు వస్తుందేమో అని ఆ మృత్యు అంటే తెలియకపోవడం, దాని గురించి భయం ఉంటుంది. దీనికి మాస్టర్ గారు భగవద్గీతలో కృష్ణుడు ఏదైతే ఇచ్చాడో దాన్ని మనకు అర్థమయ్యేట్టుగా మందర సృష్టిలో చోటిచ్చారు. ఎండ్ మీన్స్ డెత్. తర్వాత ఒక స్థితి నుంచి ఇంకో స్థితిలోకి వెళ్ళడం అనేటువంటిది ఆ స్థితికి డెత్ కింద లెక్క. మనం నిద్రపోయామనుకోండి, నిద్రపోయినప్పుడు ఏమవుతుంది, మన ఇంద్రియాలను మనస్సు స్విచ్ ఆఫ్ అవుతాయి. అప్పుడు వచ్చేటువంటి స్థితికి ఈ ముందు స్థితి డెత్ కింద లెక్క. అమ్మో అలా అయితే నిద్రపోఉంటాయి అని భయపడక్కర్లేదు. మళ్ళీ మన దీంట్లో వస్తాం. ఒక స్థితి నుంచి ఇంకో స్థితిలో మారడాన్నే డెత్ అన్నారని చెప్పారు. ఈ మార్పు అనేటువంటి దాన్ని మేలుకునేటువంటి అంటారంటే మారడం అనేటువంటిది దానిలో ఆటోమేటిక్గా దాని అందరూ మారుతుంది మనకి, ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి. అలా కాకుండా యోగ స్థితిలో ఉన్నటువంటి వాడికి దీని అవసరం లేదు. అందుకని దీన్ని మృత్యువు దాటినటువంటి వాడు అంటారు. ముఖ్యమైనటువంటిది ఏంటంటే మృత్యు భీతి అన్నారు. మనకి ఏమవుతుంది అనేటువంటి భయమే అసలైనటువంటి ఇబ్బంది. అందుకని అవి దాటాలంటే, ఆ భయం దాటాలంటే అంటే దానికి యోగ సాధన అనేటువంటి దానికి ఇచ్చారు. ఈ కుండలిని తన లక్షణం వచ్చే ప్రస్తుత మానవ జాతిలో త్రయీమూర్తిగా ఉన్నది, ట్రిపుల్ అన్నారు. అంటే ఏమిటంటే సృష్టి పరిణామం గల 3 దశలుగా అనుభూతమవుతుంది. ఏమిటా దశలు? ఖనిజ స్థితి అంటే మినరల్ స్టేట్ అన్నారు. రెండోది వృక్ష స్థితి, ప్లాంట్ స్టేట్. 3 జంతు స్థితి అంటే యానిమల్ స్టేట్. అవి 3 కూడా ట్రిపుల్. 4వది సగం తల ఎత్తిన అనుభూతిలో ప్రస్తుతం మానవ జాతి వర్తించింది. కనుకనే కుండలిని 3 చుట్టూలు చుట్టుకొని తల ఎత్తి ఉన్నదని తాంత్రిక యోగాచార్యులు వర్ణించారు. కుండలిని 3 చుట్టూలు చుట్టుకొని పాములాగా ఆ పైకి పడగెత్తి బుస్సు అంటున్నది. బుస్సు అనేది ఏం మనకి తెలియదు, ఎవరికి వర్ణన కోసం చెప్పారు. అది శక్తి యొక్క ప్రణాళికను అనుసరించి ఆధునిక యుగమున ఈ కుండలిని మాస్టర్ సివి గారు 4వ ఉద్బోధములు పొందినది. అదే ఆనందానుభూతి అన్నారు. అందుకని మాస్టర్ గారు సివి గారు దీన్ని అంతా కూడా వివరించి ఈ ఎక్స్పీరియన్స్ అనేటువంటి దాన్ని, ఆ ఎక్స్పీరియన్స్ అనేటువంటి దాన్ని ఎలా మనం పొందుతాం అంటే మనకు స్థితి కూడా, మనం ఉన్నటువంటి స్థితులు కూడా 4 స్థితుల్లో ఉంటాం మనం అన్నారు. మనందరం కూడా 4 స్థితుల్లో ఉంటాం, ఒకదానిలో మారుతూ ఉంటుంది.
మనందరం ఇప్పుడు మేలుకున్నాం నిద్రపోతున్నాం అంటే కొంతమంది నిద్రపోతాం అనుకోండి, కొంతమంది మేలుకున్నాం. ఈ మేలుకున్నటువంటి స్థితిని ఏమంటారంటే జాగ్రత్త అవస్థ అంటారు. అవస్థ అంటే అవస్థ పడతారని అర్థం కాదు, స్టేట్ అని అర్థం. జాగ్రత్త అంటే మేలుకున్నటువంటి స్థితి. అంటే మనందరం మేలుకున్నాం లేదా? మేలుకునే ఉన్నాం ఇంచుమించు. దీన్ని జాగ్రత్త అంటారు. అంటే జాగ్రత్తగా ఉండడం అర్థం కాదు, అది కాదు అర్థం. జాగ్రత్త అంటే మేలుకున్నటువంటిది. ఇది ఒక స్టేట్. దీన్ని మనం ఏమంటాం? అవేకెంట్ స్టేట్ అంటే మేలుకున్నాం అంటే మనం కళ్ళు తెరిచి ఉన్నాయి, కానీ చుట్టూ ఏమున్నాయి కనబడుతూ ఉంటాయి, మన చుట్టూ ఉన్నటువంటి తెలుస్తుంటే చుట్టూ ఎవరున్నారో తెలుస్తుంది. ఇవన్నీ దీన్ని అందరినీ కూడా అవేకెంట్ స్టేట్, నేను మేలుకునే ఉన్నాను అంట. రెండవది సుషుప్తి. సుషుప్తి అంటే ఇది క్లోజ్ అయినటువంటి స్టేట్ అనమాట. అంటే మనం రాత్రి ఎప్పుడు లేదా పగల ఎప్పుడైతే ఎప్పుడు కాంటే నిద్రపోతాం అనుకోండి, ఆ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? అన్నీ ఉంటాయి కానీ మనకేం తెలియదు. అదే కానీ తెలియని స్థితి, ఏమి తెలియని స్థితి. నిద్రపోయినప్పుడు అయినా అన్నీ ఉంటాయి, పక్కన ఉన్నవాళ్ళు ఉంటారు, వస్తువులు ఉంటాయి, అని మనకేం కనబడదు. దాన్ని సుషుప్తి అన్నారు. సుషుప్తి అంటే స్లీప్ స్టేట్. అంటే అన్నీ ఉన్నా కూడా మనకి అంటే ఏమవుతుంది అక్కడ? మన ఇంద్రియాలు, మనస్సు షట్ డౌన్ అయిపోతాయి. అదే అర్థం. మన కంప్యూటర్ లాంగ్వేజ్ చెప్పాలని షట్ డౌన్ చేసినట్టు. షట్ డౌన్ చేసినప్పుడు అందులో ఉన్నవన్నీ పోతాయి, అందులో అన్నీ ఉంటాయి. కానీ షట్ డౌన్ చేసినప్పుడు లోపల లేటెంట్గా ఉంటాయి. అలాగే మనలో అన్నీ ఉంటాయి కానీ ఈ మనస్సు, ఇంద్రియాలు షట్ డౌన్ అయిపోతాయి. దాన్ని సుషుప్తి అన్నారు, దాన్ని నిద్ర అంటారు. మనం దీంట్లో అయినా ఉంటాం, దాంట్లో అయినా ఉంటాం, లేకపోతే మూడోది ఇంకోటి ఉంది, స్వప్న అంటే డ్రీమ్ స్టేట్. స్వప్నం ఇది మనందరికీ తెలుసు. స్వప్నం అంటే ఏమిటి? డ్రీమ్ అంటే కళ వచ్చిందండి. కానీ మనం మామూలుగా ఏమనుకుంటామంటే నిద్ర కళ ఒకటే అనుకుంటాం. నిద్ర వేరు, కళ వేరు, దానికి ఏం సంబంధం లేదు. అదేమిటండి? నిద్రపోయినప్పుడు కళ వస్తుంది కదండి. కళ్ళు తెరిచున్న కళ వస్తుంది. కొంతమంది కళ్ళు తెరిచే ఉంటాయి, చూస్తూనే ఉంటారు, కానీ ఎక్కడో ఏదో లోపల ఉంటారంటే కళ్ళలో ఉన్నట్టు కదా, మరి అక్కడ ఉన్నట్టు లెక్క కాదు. అందుకని నిద్ర కాకుండా కళ అనేటువంటి ఇంకో స్టేట్లోకి వెళ్తాం, ఇంకో స్థితిలోకి. అందులో అవుతుంది, అది వేరే స్టేట్. మామూలుగా మేలుకున్నప్పుడు ఎలా అయితే అనుభవం ఉంటుందో కళ్ళలో కూడా అలాంటి అనుభవం ఉంటుంది. మనం కళ్ళ బ్రహ్మాండానికి ప్రయాణం చేస్తూ ఉంటాం, మనం ఊరేగించాము, అది ఇలాగే ఉంటుంది. మనం ఫ్లైట్ ఎక్కినట్టు, మనం ఏదో బెంగళూరు వెళ్ళినట్టు ఇలాంటి కళ్ళు వస్తాం. కళ్ళు వెళ్ళాం మనం, అదే కానీ ఖర్చు లేకుండా వెళ్తాం. ఎందుకంటే ఆ డ్రీమ్ స్టేట్లో అయితే మరి దీనికి దానికి తేడా ఏంటంటే స్కేల్ తేడా. అది ఎప్పుడు మనం గమనించం. అంటే మనం ఒక 5 నిమిషాలు నిద్రపెట్టింది అనుకోండి, 5 నిమిషాలు నిద్రపెట్టినప్పుడు షట్ డౌన్ అయిపోయింది. అప్పుడు కళ్ళలో వెళ్ళిపోయాం అనుకోండి, అందులో ఆ వెళ్ళిపోయినప్పుడు ఆ కళ్ళలోనూ మనం కొన్ని నెలల పాటు తిరిగేటువంటిది అంతా జరిగినట్టు, మనం అటు వెళ్ళినట్టు, వాడు మాట్లాడినట్టు, అక్కడ ఇంకో 2 యాత్రలు చేసినట్టు కాల్చింది. ఇదంతా కాదు 5-10 నిమిషాలు అయిపోతుంది. కళ్ళు తెరిచేప్పటికి ఎంత 10 నిమిషాలు అనుకుంటా, కానీ జరిగిందంతా కొన్ని నెలల పాటు జరిగింది. అందుకని స్కేల్ డిఫరెన్స్. ఇవన్నీ కూడా మనం గమనించం కాబట్టి తెలియదు. ఇవన్నీ మనకి తెలిసినాక జరుగుతుండేటువంటివి. ఇప్పుడు చూసారా, 1 అవేకెన్ స్టేట్, 2 స్లీప్ స్టేట్, 3 డ్రీమ్ స్టేట్. ఈ 3 కాకుండా 4వది ఒకటి ఉంది. మరి దాని పేరేమిటి సార్? దాని 4వది, దాని పేరు 4వది అర్థం, పేరే లేదు. అదేమిటి? మరి 3ంటికి పేరు పెట్టారు కదా, జాగ్రత్త, సుషుప్తి, స్వప్నం అని. మరి 4వదానికి పేరు ఎందుకు పెట్టి? 4వది ఏమిటంటే నిజమైనటువంటి స్టేట్, అది అసలు స్టేట్ అదే అంటారు. అదేమిటండి మరి అంటే? మరి మనకి ఎలా తెలుస్తుంది అంటే మనం కూడా ఆ స్టేట్లో కూడా ఉంటాం, కానీ ఉండి బయటకు వచ్చేస్తుంటాం. అందులో ఎక్కువసేపు ఉండకుండా బయటకు వస్తాము. అదేమిటి ఎలా తెలుస్తుందండి అంటే మనం మంచి చక్కగాను మనకు తెలియకుండా మంచి మ్యూజిక్ ఏదో మంచి ఫ్లూటో లేదా ఏదో విన్నాము, అదే మంచి ఎక్కడికైనా మనం మంచి సెలయేరు పడుతున్న చోటుకి వెళ్ళామనుకోండి,
ఆ సెలయేరు పడుతూ ఉంటుంది, దానికే చూస్తాం. అప్పుడు మనం మెలకు జాగ్రత్త అవస్థలో ఉన్నామా? మీరు కనబడుతూ ఉంటుంది కానీ జాగ్రత్త అవస్థ కాదు. నిద్రపోతున్నామా? నిద్ర కాదు. స్వప్నం అంతకంటే కాదు. కానీ ఏంటో అది చూస్తుంటే ఆహా ఎంత బాగుందండి, ఆహా అనిపిస్తుంది. ఈ ఆహా అంటే ఏమిటి? ఇవేం కావాలి అసలు, వేరే ఆనంద స్థితి అనమాట. కానీ అది కొంతసేపు ఉండి మళ్ళీ బయటకు వచ్చేస్తుంటాం. మనం బయటకు వచ్చేసి అబ్బాయి సెలయేరు ఎక్కడి నుంచి పడుతుంది, ఎంత ఎత్తి పడుతుంది, అక్కడికి వచ్చేసామంటే మళ్ళీ మామూలుగా వచ్చేసినట్టే. అలాగే మంచి సంగీతం వింటున్నప్పుడు సంగీతం పాడేవాడు ఉండడు, సంగీతం ఉండదు, వినేవాడు ఉంటే అంతా లీనమైపోతుంది మొత్తం. ఈ మాస్టర్ గారు ఈ ఎగ్జాంపుల్ ఎప్పుడు ఇచ్చారు. అలా లీనమైపోతుంది. మంచి బ్రహ్మాండమైన సంగీతం చేస్తాను అనుకోండి, మంచి సంగీతం పాడుతాను అనుకోండి, అందులో లీనమైపోతుంది. లీనమైపోయిన తర్వాత మళ్ళీ బయటకు వస్తే కానీ తెలియదు, బయటకు వచ్చాక తెలుస్తుంది. ఆ బయటకు రాకుండా లీనమైనప్పుడు ఉన్నటువంటి దాన్ని ఏమంటారంటే తురీయము, 4వ స్థితి అన్నారు. అది ప్లేన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అది స్టేట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అనుభూతమైన స్థితి. అది అసలు మన నిజమైన అసలు స్థితి. అది యోగి దాని అంతే మెరుగులు ఉంటాడు ఎప్పుడు అన్నారు. యోగి అయినటువంటి వాడు ఆ స్థితిలోనే ఉంటాడు ఎప్పుడూ. అదేమిటంటే ఆ స్థితిలో ఉండిపోయి మరి చేయాల్సిన పని చేస్తాడు. మిగతా స్థితుల్లో అన్నీ జరుగుతూ ఉంటే యోగి మాత్రం ఆ స్థితిలో స్టెబిలైజ్ అయి ఉంటాడు. మనం ఏం చేస్తామంటే ఆ స్థితి అప్పుడప్పుడు వస్తుంది. ఇప్పుడు ఏమిటంటే ఎంత హాయిగా ఉంది, కొంతసేపు మళ్ళీ మెళుకు వచ్చేస్తుంది. ఎంత హాయిగా ఉందంట అంటే ఏమిటంటే చెప్పలేము మనం. ఇంకా అదే అనమాట ఆనంద స్థితి అంటే. అది అయితే మంచి ఇష్టమైనటువంటి, బాగా ఇష్టమైనటువంటి ఏదో తింటున్నాం అనుకోండి మనం, అప్పుడు దాంట్లో నుంచి కూడా వెళ్ళచ్చు. ఎంత రుచిగా ఉందంట, ఎంత బాగుందండి అంట. వినేటువంటిది కానీ చూసేటువంటిది కానీ చూసేటువంటిది దేని ద్వారా అయినా దాంట్లో వెళ్ళచ్చు. వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేస్తాం, అందులో ఉండం మనం. అది తురీయ స్థితి అన్నారు. ఈ 4 స్థితుల్లో ఉంటుంది. ఈ 4 స్థితుల్లో యోగి అయినటువంటి వాడు ఆ స్థితిలోనే మేలుకుంటాడు ఎప్పుడు అన్నారు. తురీయమైనటువంటి దాంట్లో అది యోగి. అందుకని అటువంటి యోగికి ప్రత్యేకంగా మళ్ళీ నిద్రపోవాల్సిన అవసరం లేదు. ఆయన ఎందుకని అంటే అవసరమైనప్పుడే మనస్సుని యూజ్ చేస్తాడు, అవసరమైనప్పుడే ఇంద్రియాలను యూజ్ చేస్తాడు. మీలాప్పుడు షట్ డౌన్ చేసి ఉంటాడు, తన ఆ స్థితిలో ఉంటాడు ఇప్పుడు. అది యోగికి చేత అవుతుంది. అది మనకు కూడా సాధన చేస్తే వస్తుంది. మన అందులోనే ఉండొచ్చు ఎప్పుడు. అంటే అందులోనే అంటే వాడు గంజాయి తాగేసి వాడు కూడా అందులో ఉంటాడు. ఆ గంజాయి తాగితే వచ్చేటువంటిది కాదు అంటే అది వేరు. అది పూర్తిగా నెగిటివ్ స్థితి. అంటే వాడు ఎప్పుడు అందులోనే ఉంటాడు, బయటికి అంటే అది పూర్తిగా నెగిటివ్ స్థితి. అది బుడ్డి కొట్టేసిన వాడు అవి కావు. నిజమైనటువంటి ఆనంద స్థితి అనేటువంటి దాంట్లో ఉంటాడు యోగి అయినటువంటి వాడు. అదే భగవద్గీతలో చోట కృష్ణుడు చెప్పాడు, యా నిశ సర్వభూతానాం తస్మిన్ జాగ్రత్త సంయమే అన్నాడు. యోగి అయినటువంటి వాడు మిగతా జీవులందరూ కూడా దేని ఎందైతే నిద్రపోతూ ఉంటారో దాని ఎందుకు మెలకాంచి ఉంటాడు అని. అంటే రాత్రి కూడా నిద్రపోకుండా మెలకు కూర్చుంటాడు. ఎలా అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చాలామంది అందరూ యోగులు అయిపోయి ఉంటారు. వాడికి అందరూ నిద్రపోయేటప్పుడు వాడు మెలుకుంటారంటే అది కాదు అర్థం. మనం ఏం చూసినా అందులో పరమాత్మ ఎందుకు మెలుకుని ఉంటాడు యోగి. మనం పరమాత్మ అనేటువంటి స్థితిని మెలుకుని ఉంటాం. మనం అందరం చూస్తాం, వీళ్ళు నాకు కావాల్సిన వాళ్ళు, అక్కలేని వాళ్ళు, మిత్రులు, శత్రువులు, వీటి ఎంత ఉంటాం. అందుకని మనం పరమాత్మ నిద్రపోతూ ఉంటాం. లోపల నుంచి పరమాత్మ అనేటువంటి నిద్రపోతూ ఉంటాం. ఆ దాని ఎందుకు మేలుకున్నటువంటి వాడు యోగి అని అర్థం. అందువల్ల మనకి ఈ సాధన అనేటువంటిది ఎందుకంటే ఆ పరమాత్మ ఎందుకు మేలుకొని ఉండడం కోసమే. అది మనకి గురువు ఇస్తాడు. అది మాస్టర్ గారు చెప్పింది. గురువు సమర్పణ చెందడం అటువంటిది. సివి గారు నువ్వు నన్ను స్మరించు, నన్నంటే పరమాత్మనే కృష్ణుడు చెప్పినట్టు చెప్పారు. అయితే మాస్టర్ సివి నమస్కారం అనుకుని కూర్చో. అయితే ఏం చేయాలి, ఏం జరుగుతుందో చూస్తున్నాం. నేను తాతగారు చాలా అద్భుతంగా చెప్తారు. ఆయన తాతగారు వాళ్ళ గురువు గారు ప్రభాకర్ శాస్త్రి గారికి వెళ్ళినప్పుడు చెప్పారు, ఏం చేయాలి సార్, ఏం చేయక్కర్లేదన్నా నువ్వు ప్రేయర్లో కూర్చో. ప్రేయర్లో కూర్చొని ఏం చేయాలి, ఏం చేయక్కర్లేదు, ఏం జరుగుతుందో కళ్ళు మూసుకొని చూడన్నా. నేను అనుకున్నాను ఏమిటి ముసలాయన కళ్ళు మూసుకొని చూడమంటాడు అని అనుకున్నారు. ఈ పెద్ద ఆయన కళ్ళు మూసుకొని చూస్తారంటే ఎవరైనా కళ్ళు తెరిస్తే చూస్తారు, కళ్ళు మూసుకుని ఎట్లా చూస్తారు, నేనేమో కళ్ళు మూసుకొని చూడమంటాడు ఏమిటి అనుకున్నారు. వాటి ఇనీషియల్గా సరే ఇంకేం చేస్తాను, కళ్ళు మూసుకోవాలని మూసుకో. కళ్ళు తను మూసుకోకలే, అప్రయత్నంగా ఆయన మాస్టర్ సివి నమస్కారం అనేప్పుడు కళ్ళు మూత పడిపోయి. ప్రభాకర్ శాస్త్రి గారు, ఎంఎన్ గారు, వాళ్ళందరూ కూడా మనకు తెలియకుండానే
వాళ్ళ మనస్సు వాళ్ళ ఇంద్రియాలే వాళ్ళ వశంలో ఉండడం కాదు, అందరి మనస్సులు అందరి ఇంద్రియాలు అందరినీ కూడా వాళ్ళ వశంలో వెళ్ళిపోకరు. అలాంటి వాళ్ళే గురువు, పరమ గురువు. ఒకసారి మాస్టర్ ఈకే గారితో మేము శ్రీశైలంలో క్లాసులో అప్పుడు ఉన్నాం అందరం చాలామంది. కార్తీక పూర్ణిమ శ్రీశైలంలో మాస్టర్ గారు క్లాసులు చెప్తున్నారు. ఆ కార్తీక పూర్ణిమ నాడు మాస్టర్ గారు మమ్మల్ని హెలిప్యాడ్కి తీసుకెళ్ళారు ధ్యానం, పూర్ణిమ ధ్యానం కోసం. ఆ హెలిప్యాడ్కి వెళ్ళాం అందరూ సూపరింటెండింగ్ ఇంజనీర్స్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, ఆల్ క్యాడర్స్ వాళ్ళు, ఇంజనీర్స్, నాన్ ఇంజనీర్స్, మేము టీచర్స్, ఒకళ్ళేడు వాళ్ళు వీళ్ళు అందరూ క్లాసులు అటెండ్ అవుతూ వాళ్ళందరూ కూడా అందరం వెళ్ళారు. మేమందరం ఉన్నాను. ఆ ధ్యానం, పూర్ణిమ ధ్యానం, ఆ మంచి వెన్నెల, అక్కడ హెలిప్యాడ్ చుట్టూ కొండలు, శ్రీశైలం మీకు తెలుస్తుంది. ఒకసారి మాస్టర్ గారు ఓం అని, ఆయనతో పాటు మేము ఓం అన్నాం, అంతే. కొద్ది నిమిషాలు తర్వాత మాకెవరికి అదేం తెలియదు. ఏదో దివ్యవ్యాపారంలో ఎక్కడో ఉన్నట్టుగా అన్నప్పుడు మాకు తెలియదు. మళ్ళీ అట్లా గంట దాటింది, గంటన్నర అయిన తర్వాత అప్పుడు మాస్టర్ గారు మళ్ళీ చేస్తే అప్పుడు మళ్ళీ స్లోలోకి వచ్చాక అసలు అంతకుముందుకి ఆ తర్వాతకి చాలా అద్భుతమైనటువంటి ఇంటెన్స్ ఆనందమైనటువంటి ఎక్స్పీరియన్స్ వెళ్ళిపోయాను. అది ఇలా ఉంటుందని చెప్పడానికి లేదు, అంత అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్. అదే మళ్ళీ ఒకసారి లక్ష్మణచంద్ర ఎగ్జాక్ట్గా అలాగే ఆయన కూడా శ్రీశైలం 9 రోజులు అందరి చేత మంత్రజపం చేయించారు మా అందరి చేత. అప్పుడు కూడా పూర్ణిమనాడు అక్కడే హెలిప్యాడ్ దగ్గరికి అక్కడికే వెళ్ళాం. అలాగే ఆ రోజున ఆయన ధ్యానం చెప్పేప్పటికీ ఆ దాంట్లోకి వెళ్ళిపోయాం. ఇలాగ పరమ గురువు అయినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క సాన్నిధ్యంలో అలా దివ్యమైనటువంటి ఎక్స్పీరియన్స్, డివైన్ ఎక్స్పీరియన్స్ని వాళ్ళందరికీ ఇవ్వగలరు. అది మాస్టర్స్ వాళ్ళు ఉన్నటువంటిది. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఒక అద్భుతమైనటువంటి ఎలివేషన్, ఆ తురీయమైన స్థితి ఉందే, ఆ స్థితిలోకి అందరినీ తీసుకెళ్ళగలరు వాళ్ళు. అప్పుడు మనమేం గుర్తుండే, మనం గుర్తుంటే ఇంకెందుకప్పుడు ఆ దివ్యమైనటువంటి ఎక్స్పీరియన్స్, డివైన్ ఎక్స్పీరియన్స్ అంటారు. దాని యొక్క ప్రభావం అనేటువంటిది మనకి మన జన్మం దాకా ఉంటుంది. అలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగే మాస్టర్స్ అనేటువంటి వాడు. అదే ఇందు నాడీ మండలంలో ఉన్న కేంద్రంలో పునర్నిర్మాణం చేయబడి నూతన కేంద్రంలో ఏర్పడను. ఆ కేంద్రంలో వెంట ప్రసరించే ప్రాణశక్తి ఒక నూతన తేజోమయ సూక్ష్మ శరీరం నిర్మాణం చేయదు. ఇది అనుభూతి శరీరము. అదే అక్కడ జరిగేటువంటిది అని మాస్టర్ గారు యోగము ఆధ్యాత్మిక పరిణామం అనేటువంటి దాంట్లో ఈ చిన్న దీంట్లో ఇచ్చినటువంటిది ఆధ్యాత్మిక పరిణామం అంటే ఇది అర్థం. ఇది అనుభూతి శరీరం. దీన్ని ప్రాచీన శాస్త్రంలో అంతఃకరణ శరీరం అని వ్యవహరించింది. అంటే మనకి భౌతిక శరీరం తెలుసు, మనకి కొంతవరకు ఇది కూడా అంతా తెలియదు. మనకి భౌతిక శరీరం అంతా మనకి తెలుసు అనుకుంటాం మనం. కానీ ఈ భౌతిక శరీరం ఇలాగే ఉన్నటువంటి ఇలాగే ఉంది కావచ్చు అనుకుంటాం. ఇది కూడా ఇలాగే లేదు, ప్రతి క్షణం మారిపోతూ ఉంటుంది. ప్రతి క్షణము దీంట్లోకి కోటాను కోట్ల పరమాణువులు ఇందులోకి వస్తుంటాయి, కోటాను కోట్ల పరమాణువులు నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది మనకు తెలియదు. అమ్మో విడిపోతూ ఉంటాయా, విడిపోతూ ఉండకపోతే ఇది ఉండదు. అది కంటిన్యూస్ స్ట్రీమ్ లాగా ఉంటుంది కాబట్టి అప్పటిదాకా మనం జీవించి ఉంటాం. ఆ స్ట్రీమ్ ఆగిపోతే ఆ శరీరం అయిపోయినట్టే. అంటే మనకి తెలియకపోవడం వల్ల ఇవేమి మనకి మన పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా అదే శరీరం, అదే శరీరం అలాగే ఆకారం, అదే ఆకారం ఏదో వికారం అన్నట్టుగాను కాసేపు అలాగ కాసేపు ఇలాగ ఉంటుంది. కానీ దాంట్లో మార్పులు మాత్రం ప్రతి క్షణం మార్పులు జరుగుతుంటాయి. అది తెలియదు. అందుకే మనం భౌతిక శరీరం అనుకుంటాం. అందుకని అదే ఆ భౌతిక శరీరమే కాకుండా సూక్ష్మమైనటువంటి దాంట్లో చివరికి వచ్చి మనకి ఆ రకమైనటువంటి శరీరం ఏదైతే ఉందో అనుభూతి శరీరం ఉంటుంది, సూక్ష్మమైనటువంటిది. దీన్ని
జాల్పూర్ అనేటువంటి ఆయన మహర్షి. ఎవరైతే మేడం బ్లెవెట్స్కీ గారికి సీక్రెట్ డాక్టర్ మొదలైనటువంటి గ్రంథాన్ని డిక్టేట్ చేశారో, అలాగే తర్వాత యాలిస్ బెయిలీ అనేటువంటి ఆమెకి 24 గ్రంథాలు డిక్టేట్ చేశారు హిమాలయ గుహల నుంచి. హిమాలయ పర్వత గుహల్లో ఆయన ఉండి బ్లెవెట్స్కీ గారు ఇంగ్లాండ్లో థేమ్స్ నది ఒడ్డున ఒక కుటీరం వేసుకుంటే ఇక్కడి నుంచి డిక్టేట్ చేస్తే అక్కడి నుంచి ఆవిడ, అలాగే కొన్ని ఇక్కడి నుంచి పుస్తకాలు ఓపెన్ చేసి స్పేస్లో చూపిస్తే అక్కడ చూసి ఆవిడ రాయడం అనేటువంటి జరిగింది. అలాగే తర్వాత శతాబ్దాల్లో 20వ శతాబ్దంలో యాలిస్ బెయిలీ అనేటువంటి ఆమె న్యూయార్క్లో ఉంటే ఇలా హిమాలయ గుహల నుంచి ఈయన చెప్తున్నటువంటిది ఆవిడకి వినపడడం, ఆవిడ చూసి రాయడం అనేటువంటి 24 గ్రంథాలు వచ్చాయి. అంటే బ్రహ్మ విద్యకు సంబంధించినటువంటివన్నీ కూడా అలా వచ్చినటువంటివి. ఈ శరీరం వర్తించు అనుభూతిమయుడైన పరిపూర్ణ జీవి పరబ్రహ్మం నిరంతరంగా అనుభవించు భూమిపై వర్తింపగలడు. దీనివల్ల ఉపయోగం ఏమిటండి? మన భౌతిక శరీరాలు ఉన్నాయి కదా, మళ్ళీ ఈ శరీరం ఈ అంతఃకరణ శరీరం అనేటువంటిది ఎందుకు అంటే, దీనివల్ల ఏంటంటే భౌతిక శరీరంతో సంబంధం లేకుండా నిరంతరంగా మనం బ్రహ్మానుభూతి ఎంత ఉంటూ ఈ భూమిని కూడా ఫిజికల్ ప్లేన్లో కూడా మనం ఉంటాం, భూమి ఫిజికల్ ప్లేన్లో పనిచేస్తూ ఉంటాం. అది మాస్టర్స్ ఉన్నటువంటి స్థితి. మన తాతగారు మాస్టర్ గారు వాళ్ళ దగ్గర చూసాం, వాళ్ళు మనతో పాటు మన మధ్యలో భౌతికమైనటువంటి శరీరంతోనే ఉంటారు, మనతో పాటు మాట్లాడుతూ ఉంటారు, మనతో పాటు భోజనం చేస్తుంటే ఇవన్నీ చేస్తుంటారు. కానీ వాళ్ళు ఉన్నటువంటిది మాత్రం నిరంతరం ఆ పరబ్రహ్మం అనేటువంటి దాంట్లో ఉంటుందన్నమాట, వాళ్ళ ప్రజ్ఞ అంతా కూడా. అది వాళ్ళ ఇంటి జరిగేటువంటిది. అదేమిటంటే అందరికీ కూడా ఇవ్వడమే. అది మాస్టర్ గారు చెప్పినటువంటిది. సివి గారు ఏంటంటే అందరికీ అమరత్వం అనేటువంటి దానికోసం నేను వర్క్ చేస్తున్నానని చెప్పారు మాస్టర్ గారు. ఆ తెలియక చాలామంది ఆయనే శరీరం ఉండేసరి మనకు అమరత్వం ఇస్తాడని కొంతమంది పొరపాటు పడుతుంటారు. అమరత్వం అంటే ఈ శరీరం అలా ఉండిపోవడం కాదు. ఈ శరీరాలు వస్తూ పోతూ ఉన్నప్పటికీ ఏదైతే ఇప్పుడు చెప్పారో అంతఃకరణ శరీరం అనేటువంటి దాని యందు కంటిన్యూస్గా ఉంటే అప్పుడు ఎలా అయితే వారు పనిచేస్తున్నారో మాస్టర్స్ అలాంటి పని మనకు కూడా చెప్తారు. అంటే మనం మాస్టర్స్ అయిపోతాం, అదే అది కాదు అర్థం. అది చెప్పేప్పుడు మనం కూడా మాస్టర్స్ అయిపోతాం అనుకుంటే అది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. మాస్టర్స్ అయిపోవడం అంటే గురువు గారిని అందరూ నాకు దండ వేసి నమస్కారం చేసి ఇదంతా బాగానే ఉందని ఇది కాదు. పెద్ద రెస్పాన్సిబిలిటీ, చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. అది పైనుంచి ఆ దేవతలు వాళ్ళకి ఈ ఋషులు అనేటువంటి వాళ్ళకి అప్పచెప్పినటువంటిది అనమాట. అది ఇది జరిగినటువంటిది. మాస్టర్ సివి గారు కూడా ఆ దీంట్లో దిగి వచ్చినటువంటి మాస్టర్. దీని మన మాస్టర్ గారు ఏం చెప్పారంటే అగస్త్య అంశ సంభూతులు అని చెప్పారు మాస్టర్ గారు సివి గారిని. అగస్త్య మహర్షి మనకి ఈ ఋషుల్లో చాలామంది, అందుకనే మన మాస్టర్ గారి కృష్ణనవల సప్తకాండ నవలు చదివితే మనకు అర్థమవుతుంది. అగస్త్య మహర్షి వింధ్యకి దక్షిణం వైపు ఉండి అక్కడే ఉంటారు. కానీ అందరు ఋషులతో పాటు ఆయన కూడా మన మంత్రజాలంలో చదువుతుంటే ఎక్కడెక్కడ ఉన్నటువంటి శ్రీకృష్ణుడు ఆయన వేణుగానం చేస్తుంటే వేణుగానం కేవలం బృందావనంలో ఆయన నడుస్తూ వేణుగానం చేస్తుంటే ఆ వేణుగానం అనేటువంటి ఎక్స్పీరియన్స్ అందరికీ వ్యాపించిపోయింది. అలా చూపించారు. మంత్రజాలంలో 15 వచ్చాయని చెప్పి అలాగా ఈ అగస్త్యుడు అక్కడే ఉండి, అందుకని అక్కడి నుంచి ప్రత్యేకంగా రావక్కర్లే, అక్కడ ఉండి కూడా దీన్ని. అందుకని ఈ ఋషులు ఎక్కడున్నా సరే వాళ్ళు నిరంతరము దీని ఎందు ఉంటారు, ఆ ఎక్స్పీరియన్స్లో. అది మాస్టర్ గారు మనకి చెప్పినటువంటి సివి గారు అగస్త్యాంశ సంభూతులు అన్నారు. అందుకనే మాస్టర్ ఆఫ్ నీలగిరీస్ అని కూడా ఇచ్చారు మనకు. ఒక త్రూ ది ఐస్ ఆఫ్ ది మాస్టర్స్ అని ఉంది, అందులో రిఫరెన్స్ ఉంది. మన మాస్టర్ గారు ఈకే గారు ఈ అందరి పరమ గురువుల యొక్క సమాహారమైనటువంటి ఒక ప్రత్యేకంగా ఆయన దిగి వచ్చారు.
అంటే ఈ అందరూ ఈ గురువులందరి కార్యక్రమం అనేటువంటిది ఏదైతే ఉందో దాని యొక్క సింథసిస్గా మాస్టర్ గారు అవతరించారు. ఇది మనకి క్లుప్తంగా. అందుకనే ఇంత చిన్న పుస్తకంలో ఇప్పుడు మనం చదువుకున్న 1.5 పేజ్ చదువుకున్నాం, ఇంచుమించు ఒక పేజీ అన్నారా, కానీ దాంట్లో మొత్తం ఎక్స్పాన్షన్ అంతా ఎలా మనకి ఇచ్చారో అది చూసాము. అందుకని ఇది అందుకని ఈ గ్రంథాన్ని కూడా మనం ఒక పారాయణ గ్రంథాలకి చేసుకోవచ్చు మాస్టర్ సి అనేటువంటి. ఎందుకంటే ఈ గ్రంథం మనం చదువుతుంటే మనలో ఎన్నో రకాలైనటువంటి మనకు తెలియకుండా బెటర్మెంట్, తెలియకుండా చేంజెస్ అంటే అర్థం మనలో ఇంప్రూవ్మెంట్, బెటర్మెంట్ అనేది మనకు కావాల్సి ఉంటుంది. మన జీవన విధానంలో మనకి ఆలోచనలు మనం చేసేటువంటి పనులు అన్నింటో బెటర్మెంట్, ఇంప్రూవ్మెంట్ అదే మనకు కావాల్సినటువంటి. అది మనకి ఎలా అయినా వస్తుందంటే ఒక 1000 జన్మలైనా వస్తుంది, తప్పదు అందరికీ వస్తుంది. కానీ 1000 జన్మల దాకా అక్కర్లేదు. నీకు కనుక చేస్తే మాస్టర్ గారు ఈ జన్మలను తీసుకురాగలరు, వాళ్ళు ఎప్పుడూ రెడీగా ఉంటారు. అది మనకి ఇచ్చేటువంటి. అందుకని దానికోసమే మనం ఈ రోజు ప్రేయర్ అనేటువంటిది ఎందుకు అంత పర్టికులర్గా ఏమంటే రోజు 6 గంటలకి ప్రేయర్ అంత పర్టికులర్గా ఎందుకు చేసుకోవడం అంటే అది ఒక నిబంధన, అంటే బంధించేటువంటిది ప్రేయర్ ఎందుకు? బంధనం నుంచి మనని బయటపడేసేటువంటి, లిమిటేషన్ నుంచి మనకి బయటకు పడేసేటువంటి. అందుకని మాస్టర్స్ మనకి ఇచ్చేటువంటిది మన లిమిటేషన్స్ నుంచి మనని బయటకు తీసుకొస్తారు అన్నమాట. అది కూడా చేసేటువంటి. ఈ లిమిటేషన్స్లో ఉండడం వల్ల నిరంతరం మన మనసు రకరకాలైనటువంటి వాటికి గురవుతూ ఉంటుంది. ఆవేశాలకి, తర్వాత ఎన్నో భయాలకి గురైపోతుంది కదా. అలా అక్కర్లేకుండా మనం చక్కగా ఆనందంగా జీవించడానికి వీలైనటువంటిది అది యోగం అంటే. అది ఇవ్వడం కోసమే మాస్టర్స్ ఎప్పుడు మన దగ్గరికి వస్తారు. అటువంటి మాస్టర్ గారి యొక్క జన్మదినం ఈరోజు మనం ఆయన స్మరణ చేసుకున్నాం. వాసుదేవ.